దేవుని వాక్యం చదువుకొని కూర్చుందాం. ఆమేన్. నాతో కలిసి ప్రతి ఒక్కరు కూడా రోమీయులకు రాసిన పత్రిక తెరపాలని కోరుతున్నాను. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము మొదటి నుండి చదువుకుందాం. సహోదరులారా, మనుషుడు బ్రతికినంత కాలమే ధర్మశాస్త్రం అతని మీద ప్రభుత్వము చేయుచున్నదని మీకు తెలియదా? ధర్మశాస్త్రము ఎరిగిన మీతో మాట్లాడుచున్నాను. భర్త గల స్త్రీ భర్త బ్రతికి ఉన్నంత వరకే ధర్మశాస్త్రం వలన అతనికి బద్ధురాలు కానీ, భర్త చనిపోయిన ఎడల భర్త విషయమైన ధర్మశాస్త్రం నుండి ఆమె విడుదల పొందును. కాబట్టి భర్త బ్రతికి ఉండగా ఆమె వేరొకని పురుషుని చేరిన ఎడల వ్యభిచారి అని వ్యభిచారనబడును. కానీ భర్త చనిపోయిన ఎడల ఆమె ధర్మశాస్త్రం నుండి విడుదల పొందెను గనుక వేరొక పురుషుని వివాహము చేసుకొనినను వ్యభిచారిని కాకపోవును. కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలమును ఫలించున్నట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకని చేరుటకై ఏం మాట్లాడబడుతుంది చూడండి ఒకసారి. మనము దేవుని కొరకు ఫలమును ఫలించున్నట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకని చేరుటకై మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రము విషయమై మృతులైతిరి. మరో లేఖన భాగం చదువుకుందాము. ఈరోజు మరి 2 లేఖనములతో టైఅప్ చేసి నేను మాట్లాడటానికి ఇష్టపడుతున్నాను. దేవుడు మనకి కృప చూపించునుగాక. సామెతల గ్రంథము 2 భాగములతో మనము వాక్యం చూసుకుంటూ వెళ్దాం. సామెతలు 30వ అధ్యాయము లేదా 30వ సామెత 19వ వచనం చూద్దాము. దాంట్లో చివరిది నేను చదువుతాను, వినండి. 30:19 కన్యకతో పురుషుని జాడ. కన్యకతో పురుషుని జాడ. చిన్న ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవము కలిగిన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు దేవా, మేము కేవలము వాక్యాన్ని నమ్ముచున్నాము, వాక్యములో నడుస్తున్నాము. పరిపూర్ణమైన వాక్యానికి మా జీవితాలు సమర్పించుకున్నాం. ప్రభువా, ఈ రాత్రి కాలమందు మా హృదయంలోకి నీకు స్వాగతం పలుకుతున్నాం. మేము వచ్చింది కేవలము దేవ నామకార్థంగా కాదు, కానీ వాక్యము ద్వారా బలపరచబట్టానికి వచ్చాము నాయన. నీ బల్ల చుట్టూ వాక్యము కొరకు మేము కూడుకొని ఉన్నాం తండ్రి. నీవు రంగం మీదకి రమ్మని ప్రార్థిస్తున్నాను ప్రభువా. ప్రజలతో తేటగా మాట్లాడడం నాయన. నన్ను మాత్రమే అభిషేకించడం కాదు, కానీ ప్రభువా వింటున్న ప్రజను కూడా అభిషేకించండి ప్రభువా. ఓ చెప్పబడుతున్న వాక్యము వాళ్ళ హృదయంలోకి లోతుగా నాటబడుటకు వాళ్ళని అభిషేకించిన ఆయన నీవే కృప చూపించమని ఓ వాతావరణంతో నీకు అప్పగిస్తున్నాను ప్రభువా. నీవే స్వాధీనపరచుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీవే రంగం మీద నిలబడి మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి ప్రతి ఒక్కరు కూర్చుందాం ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికే మహిమ కలుగునుగాక. మరి ఈ సాయంకాలం మందు కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో నా యొక్క శుభాలు మరియు నా వందనములు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. నిశ్చయంగా ఈ రాత్రి కాలమందు ప్రభు తన వాక్యంతో మాట్లాడునుగాక. ఆమేన్. మరి ఈరోజు ప్రియులారా, ఈరోజు నేను చెప్పాలనుకుంటున్న వాక్యం ఏమిటంటే, దేవుడు నాకు ఇచ్చిన ప్రేరేపణ ఏమిటంటే, మరి ప్రవక్త చెప్పిన 65వ సంవత్సరంలో
మరి ద ఇన్విజిబుల్ యూనియన్ ఆఫ్ క్రైస్ట్ అండ్ బ్రైడ్, వాటిని ఏమంటారు తెలుగులో? క్రీస్తు యొక్క అదృశ్య, క్రీస్తు వధువు యొక్క అదృశ్య ఐక్యత. ద యూనియన్, ద ఇన్విజిబుల్ యూనియన్ ఆఫ్ బ్రైడ్ అండ్ క్రైస్ట్. దట్స్ రైట్, అంతేనా? అది ఇన్విజిబుల్ యూనియన్ ఆఫ్ బ్రైడ్ అండ్ క్రైస్ట్. ఆమేన్. మరి ఈరోజు నేను దాన్ని చెప్పడానికి ఇష్టపడుతున్నాను. మరి పరిపూర్ణంగా మరి దాన్ని మనం చెప్పుకోలేము, కానీ దరిదాపుగా మరి దాన్ని టచ్ చేస్తాను పిల్లారా. ప్రైజ్ లార్డ్. సంతోషంగా ఉన్నారా? ఈ రాత్రికాలం ముందు దేవుని వాక్యాన్ని వినడానికి ఆనందిస్తున్నారా? ఆమేన్, ఆమేన్. చూడండి పిల్లారా, మరి టూ టైప్, మరి మనం ఇదివరకే మాట్లాడుకున్న ఒక అంశాన్ని అలాగే ఈ అంశాన్ని రెండు కలిపి ఈరోజు నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. మరి మనం ఒక వాక్యం చెప్పాము, కానీ ఆ రోజు కొద్దిగా మరి డిస్టర్బెన్స్గా ఉండటం బట్టి స్పష్టంగా మరి వాక్యము మరి బయటికి అవుట్పుట్ రాలేదు. అది మరి దేవుని నిత్యంగా మనకు సహాయం చేయనుగాక. మరి ఇప్పుడు జరుగుతున్న సరైన వాక్యము నేటి ప్రత్యక్షత ప్రభువు మనకు బయలుపరచునుగాక. హల్లెలూయా. మరి అదృశ్య ఐక్యత, క్రీస్తు వధువు యొక్క అదృశ్య ఐక్యత, అలాగే మరి కన్యకతో పురుషుని జాడ అనే రెండింటిని కలిపి రెండు కోణాలతో నేను మాట్లాడతాను. మరి చాలా జాగ్రత్తగా వాక్యం వినండి ప్రియులారా. ప్రవక్త చెబుతున్న దాన్ని మనం చాలా త్వరితముగానే మనము చూసుకుంటూ ముందుకు వెళ్ళిపోతాం, టైం లేదు కాబట్టి. ఆమేన్. చూడండి, ఈ టైటిల్ మీద నేను వాక్యం ప్రసంగిస్తాను. కన్యకతో పురుషుని జాడ. చాలా ప్రాముఖ్యమైన అంశం ఇది, చాలా ప్రాముఖ్యమైన టైటిల్ ఇది. చాలా జాగ్రత్తగా వాక్యాన్ని వినాలని కోరుతున్నాను నేను. ఇప్పుడు జరుగుతున్న పరిచర్య ఏమిటంటే, సంఘాలలో జరుగుతున్న అతి ప్రాముఖ్యమైన పరిచర్య ఏమిటంటే కన్యకతో పురుషుని యొక్క జాడ. దీనిని ప్రవక్త మరో కోణంలో ఏమని ప్రసంగిస్తున్నాడంటే అదృశ్య ఐక్యత. వధువుకు క్రీస్తుకు జరుగుతున్న అదృశ్య ఐక్యత. ఐక్యత అవుతుందా? ఐక్యత అయిపోయినదా? ఐక్యత అవుతుందా? ఐక్యత అయిపోయినదా? ఇది మనం లేఖనముల ద్వారా అవుతుందా అయిపోయిందా అంటే కుదరదు. అది అసలు అదృశ్య ఐక్యత అంటేనే అది వ్యక్తిగతమైనది. ప్రవక్తకి 60 అయింది. ఇంకో మాట చెప్పనా, ప్రవక్త ఎప్పుడూ కూడా ఆయనలో జరగంది ప్రసంగించలా. దట్ ఈస్ అ స్పెషాలిటీ ఆఫ్ ద విలియం బ్రానమ్. అందుకే ప్రవక్త ఎల్లప్పుడూ అంటూ ఉంటాడు, నువ్వు బోధిస్తున్నది జీవించు, జీవించుచున్నది బోధించు అంటాడు. కొన్ని ప్రత్యక్షతలు జీవించటానికి వస్తాయి, కొన్ని ప్రత్యక్షతలు ఇదివరకు భాగమయ్యి తర్వాత బోధించబడతాయి. ప్రవక్త మోస్ట్లీగా ఎక్కువగా ప్రవక్త చెప్పిన ప్రతి ప్రసంగము కూడా ఆయన లోపల జీవించబడినదే ఆయన బోధించాడు. ఇంకో మాట చెప్పాలంటే ఆయనలో జరుగుతున్న రొటీన్ ప్రక్రియ. హానోకు దేవుడితో నడిచాడు, ఆ నడిచిందే మెసేజ్. విలియం బ్రానమ్ దేవుడితో నడిచాడు, అదే ప్రసంగాలు. ఆయన ఏదో కూర్చొని వాక్యం తెచ్చేది కాదు, అది ఈయనలో జరుగుతున్నదే వర్తమానం అయిపోయిందనమాట. ఒక వ్యక్తి మొదటగా వధువుగా తయారైపోతున్నాడు, అదే వర్తమానం అయిపోతుంది. ఎందుకంటే అది వస్తుంది జీవితము ద్వారా ప్రియులారా. అందుకే ఒక వ్యక్తి ఎప్పుడైతే గురి కలిగి ఉంటాడో ప్రసంగాలు కూడా గురి కలిగే ఉంటాయి. విలియం బ్రానమ్ ఎప్పుడు కూడా గురి లేకుండా వాక్యం చెప్పలా, గురి లేకుండా భక్తి చేయలా. ప్రవక్త ఏ ప్రసంగం చెప్పినా మీరు చూడండి, కావాలంటే మొదటిగా నేను ఎత్తబడాలనుకుంటాడు ఆయన. నేను ర్యాప్చర్ అవ్వాలి, నేను ఎత్తబడాలి, నేను మరో రాజ్యంలోకి వెళ్ళిపోవాలి, ఇంటిని కూర్చుని బెంగ నాకు కలుగుతూ ఉన్నది, మరో లోకంలో నేను ఉండాలనుకుంటున్నాను ప్రభువా, నాకు ఈ లోకం వద్దు నాయనా, నాకు దప్పి కలుగుతుంది ప్రభు అంటూ ఉంటాడు. అంటే ఒక గమ్యం గురించి ఒక ప్రయాస, ఒక గమ్యం గురించి ఒక వేదన ఆ వ్యక్తిలో ఉంది. కాబట్టే ప్రసంగాలు ఆ వేదనలో నుండే అతను దేవుని కలుసుకుంటున్నాడు, దేవుడితో మాట్లాడుతున్నాడు, దేవుడితో నడుస్తున్నాడు. ఇవే సంఘానికి ప్రసంగాలు అయిపోతున్నాయి. ఆమేన్. ఇప్పుడు మనం చూస్తున్న ఇది కూడా
సంఘానికి జరుగుతున్న వధువు క్రీస్తు యొక్క అదృశ్య ఐక్యత కూడా ప్రవక్తలో జరిగిందే ప్రసంగించాడు ఆయన. ప్రవక్తలో ఏదైతే జరుగుతున్నదో, ప్రవక్తలో ఏదైతే అనుభవంగా ఉన్నదో అదే ఒక అంశంగా బయటకు వచ్చింది ప్రియులారా. ఆమేన్. చాలా జాగ్రత్తగా వినండి. వీటిని మనము అక్షరపూర్వకంగా తీసుకున్నాం అనుకోండి, 65లో కూడా ఐక్యత లేదంటాడు. 65లో కూడా రేపన్నాక సంఘం ఆయన కలుసుకోబోతుంది అంటాడు. రేపన్నాక ఏదో జరగబోతుంది, ఇంకా జరగలేదు, గొప్ప మహోత్సవం రాబోతుంది అంటూ ఉంటాడు. అది కాదు మనకు కావాల్సింది. అసలు మెసేజ్ అనేదే వ్యక్తిగతమైనది. రెవల్యూషన్ ఈజ్ ఇండివిడ్యువల్. ప్రత్యక్షతే వ్యక్తిగతమైనది, ఐక్యతే వ్యక్తిగతమైనది, వివాహమే వ్యక్తిగతమైనది. ఆమేన్. ప్రవక్త చెప్పిన ప్రతి ప్రసంగము కూడా వ్యక్తిగతమైనదే. ఇది కాంగ్రిగేషన్ వర్తమానము కాదు. ఈ రాత్రి కాలం ముందు ఒకరికి ఐక్యత జరిగితే 2 సంవత్సరముల తర్వాత మరో వ్యక్తికి ఐక్యత జరుగుతుంది. 7వ ముద్ర ఐక్యత, 7th సీలే ఐక్యతలోకి తీసుకొస్తుంది. 7వ ముద్రే వధువుని క్రీస్తు ఐక్యపరుస్తుంది. ఎప్పుడు జరిగింది అని అంటే అది నీకు బయలుపాటు ఇస్తేనే అర్థమైద్ది. ఇంకోటి ఏంటంటే జరిగిన సంగతి అది బయటకు చూపించుకునేది కాదు. ఐక్యత అనేది బయటికి కనబడేది కాదు. ఎందుకంటే అది ఫిజికల్ వూంబ్ కాదు కదా. భౌతికమైన గర్భం అయితే, భౌతికమైన యాక్ట్ అయితే నీకు కనపరచవచ్చు. కానీ ప్రవక్త చెబుతుంది ఏంటి? అదృశ్య ఐక్యత. పరిశుద్ధాత్మ ఎప్పుడో ప్రజల్లోకి వచ్చింది. మరలా కొత్తగా 65లో ఈ ప్రసంగం చెప్తున్నాడు ఏంటి? 2000 సంవత్సరాల క్రితమే మేడగదిలోకి పరిశుద్ధాత్మ అనే దేవుడు వారు లోపలికి వచ్చాడా అంటే ఐక్యత జరిగిందా అక్కడ? మళ్ళీ ప్రత్యేకంగా ప్రవక్త 65లో అదృశ్య ఐక్యత ఏంటి అంటే ఆయన మాట్లాడుతుంది పెండ్లి కుమారుడిగా దిగి వచ్చిన తర్వాత జరుగుతున్న ఐక్యత. గొర్రె పిల్లగా ఉన్నప్పుడు రక్తం కార్చిన తర్వాత ఆ రక్తము వెళ్ళి ప్రజల్లో కలిసి, లేదా పరిశుద్ధాత్మ వెళ్ళి ప్రజల్లో ఉండి నివాసం ఉండి వరములు చేస్తున్న ప్రక్రియ కదా ఆయన మాట్లాడుతుంది. ఆయన మాట్లాడుతుంది ఆ పరిచయం కాదు, పెండ్లి కుమారుడు ద్వారా పెండ్లి కుమార్తెకు జరుగుతున్న ఐక్యత. ఇట్ ఈస్ ద రెవల్యూషన్. ఎత్తబడుట ప్రత్యక్షతే, ఐక్యత ప్రత్యక్షతే. ఆమేన్. పెండ్లి విందు కూడా నీకు ప్రత్యక్షతే, వివాహము ప్రత్యక్షతే. ఇవన్నీ కూడా బయలుపాడుతూనే ఉన్నాయి. ఆమేన్. అందుకే 7వ ముద్ర పగలగొట్టబడకుండా ఏది అర్థం కాదు ఇప్పుడు. ఆమేన్. అందుకే త్వరితమైన నిర్ణయాలు మనకు అవసరం లేదు. మనకు తెలుసు ఎప్పుడు ఏం జరుగుతుందో. దేవుడు ఎప్పుడు ఎవరిని ముట్టబోతున్నాడో మనకు తెలియదు ప్రియులారా. కానీ మనం వెయిట్ చేస్తాం. ప్రభువా ఈ సహోదరుడికి ఇప్పుడు అర్థం కాలేదు. ఎందుకంటే ఐక్యత జరగాలంటే అదేదో అక్షరం ద్వారా నాకు జరిగింది, అక్షరం ద్వారా జరగబోతుంది కాదు. అసలు ఐక్యత అనేదే నీ లోపల జరిగే మార్పు చెప్పేది. ఏదో నా లోపల జరిగింది ఐక్యత అని నువ్వే చెబుతూ ఉంటావు బయటికి. అక్షరము ద్వారా చెప్పేది కాదు ఐక్యత, అనుభవం ద్వారా చెప్పేది ఐక్యత. ఆమేన్. చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మనము ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితులు కూడా ప్రవక్త జీవితములో జరిగినవి, నోటి ద్వారా చెప్పబడనివి. వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్. ప్రవక్త జీవితములో జరిగినవి, ప్రసంగాలలో చెప్పనవి. అంటే మెసేజు వర్తమానికుడితో చుట్టబడి ఉన్నది. వర్తమానికుడే వర్తమానమై ఉన్నాడు. అసలు ఆ పేరు వస్తుందే వర్తమానము శరీరం ఒకటి బట్టి. వర్తమానము ఒక వ్యక్తిలో శరీరమయ్యి, పరిపక్వమయ్యి, పరిపూర్ణమయ్యి పుత్ర స్వీకారంలోకి వెళ్ళిపోయాడు ఆ వ్యక్తి. సో చాలా వర్తమానాలు ఆ వ్యక్తి చెప్పలేదు కూడా. ప్రవక్త జీవితంలో జరిగిన అనేక అనుభవాలు ప్రవక్త పంచుకోలే. ఎందుకు పంచుకోలేదంటే కేవలము నేను చెప్పిందే మిగతా వాళ్ళు చెబుతారని,
నేను మాట్లాడిన వర్తమానాలే మరలా రేపన్నాక మాట్లాడతారని చాలా వర్తమానములు దేవుడు ప్రవక్త నోట్ల నుండి చెప్పనివ్వలా. అట్లాగని మర్మాలు బయలుపరచబడలేదా? మర్మాలు ఇవ్వబడ్డాయి. ఎవ్రీ మిస్టరీ వాజ్ రివీల్డ్ బై ప్రొఫెట్. ప్రతి మర్మము, ప్రతి ఉరుము, ప్రతి ప్రత్యక్షత ప్రవక్త ద్వారా అన్నీ కూడా బయలుపరచబడ్డాయి. కానీ మర్మాలు బయలుపరచబడ్డాయి, కానీ ద లైఫ్ ఈజ్ అన్లాక్డ్ బై ద మెసేజ్. విలియం బ్రానమ్ యొక్క జీవితమే 7వ ముద్ర చేత లాక్ చేయబడి ఉన్నది. క్షమించండి, లాక్ చేయబడి ఉన్నది. ఆమేన్. వధువు జీవితంలో పని చేయుచున్నదంతా కూడా ప్రవక్తలో ఇది వరకు జరిగినదే. ద ఫస్ట్ ఫ్రూట్ ఆఫ్ దిస్ మెసేజ్. ఈ వర్తమానమునకు ప్రథమ ఫలమే విలియం బ్రానమ్. మనం ఎంత లోతుకెళ్ళిన ప్రియులారా, ఆ లోతు ఎప్పుడు ఆయన వెళ్ళాడు. మనం ఎంత ప్రత్యక్షత పొందినా ఆ ప్రత్యక్షత ఇదివరకే ప్రవక్త పొందాడు. బట్ హీ డిడ్ంట్ ప్రీచ్ ద మెసేజ్. ఎందుకు వధువు ఆఖరి స్వరముగా అయినదంటే ప్రవక్తకి తెలియకేమవలా. ప్రవక్తకి వాక్యము తెలియక ఈమెకు వాక్యం వచ్చాడు, బట్ ఈమె ఫైనల్ వాయిస్ అవలా. ప్రవక్తకి తెలుసు, కానీ ప్రవక్త ప్రీచ్ చేయలా. ఇప్పుడు ఇదే చిక్కుముడి. ప్రవక్త జీవితంలో జరిగింది, కానీ ప్రవక్త అనేక విషయాలు ప్రసంగించలా. గదిలో దేవుడు నాకు బోధించిన సంగతులుగానే మీకు బోధించానంటే మీరు ఆశ్చర్యపోతారు అన్నాడు ఆయన. ఆమేన్. ప్రవక్త జీవితంలో జరిగినవి మనకు కానీ చెప్పినట్లయితే మనం ఆశ్చర్యపోము. ఇప్పుడు ఎందుకు ఆశ్చర్యపోమంటే మనలో జరుగుతున్నది ఆయనలో ఇదివరకే జరిగినది. అర్థమైంది నా మాట మీకు? ప్రవక్త జీవితంలో జరుగుతున్న ప్రతిదీ కూడా వధువు జీవితంలో జరుగుతుంది. కాకపోతే గుర్తుపెట్టుకోండి, ప్రతి వర్తమానం ఆయన చెప్పలా. ప్రతి వర్తమానం అంటే మర్మాలు కాదండి, మర్మాలని ఇప్పాడు. కానీ తన సొంత జీవితంలో దేవుడు ఏ విధానములో కదిలాడాడో, ఎలా తలరాయి, ఎలా చేతి సహాయం లేని రాయి ప్రవక్తను చెక్కిందో, ఇది మొత్తం ఆయన చెప్పుకోలా. హానోకు లైఫ్ అందుకే మిస్టరీ. 7వ వాడైన విలియం బ్రానమ్ జీవితం కూడా మిస్టరీయే. అసలు ఎత్తబడేవాడు జీవితమే మర్మం. సహోదరుడు పాట రాశాడు, ఎత్తబడుచున్న మీరు మర్మమై ఉందురు. అవును, ఎత్తబడుతున్న ప్రతి వ్యక్తి మిస్టరీ అన్నమాట. అంటే ఈ భూమి మీద అర్థము కాకుండా ఉంటాడనమాట. మెసేజ్ 1200 ప్రసంగాలే. బైబుల్ సేమ్ బైబుల్. బుద్ధి గల కన్యకతో ఒకే బైబుల్ ఉంది, బుద్ధి లేని కన్యకతో కూడా ఒకే బైబుల్ ఉంది. బుద్ధి గల కన్యకతో విలియం బ్రానమ్ పుస్తకాలు ఉన్నాయి, బుద్ధి లేని కన్యక దగ్గర కూడా విలియం బ్రానమ్ పుస్తకాలు ఉన్నాయి. కానీ వీళ్ళిద్దరికి వ్యత్యాసం ఏంటంటే, ఇదిగో పెండ్లి కుమారుడు అని పిలిచిన ఆ వ్యక్తి జీవితము అదృశ్యంగా బుద్ధిగల కన్యకలో జరుగుతుంది. దీనినే ఆయన ఉరుములు అన్నాడు. దీనినే థండర్స్ అన్నారనమాట. ప్రవక్త అన్నాడు 7 ఉరుములు సంఘాన్ని పరిపూర్ణం చేస్తాయి అన్నాడు. అంటే ఈ పిలిచిన వ్యక్తి లోపల జరిగిన పరిపక్వత, ఈ వర్తమానికుడు జీవితంలో జరిగిన పరిపూర్ణత ఈ బుద్ధిగల కన్యకల లోపలికి వెళ్ళి ఏదో సిద్ధపాటును తెచ్చింది. ఈ సరిపోవట్లేదు, వి వాంట్ థండర్స్ అనింది. అది ఆ ప్రజలు ఏదో కోరుతున్నారు. కోరారా వాళ్ళు? ఉన్న దివిటి సరిపోదు, మీకు సిద్ధులు కావాలని ఎవరు చెప్పారు? దట్ ఈస్ ద థండర్స్. అవే ప్రత్యక్షత అంటే. ఇప్పుడు నీవు చూసావనుకో, ఈ బైబిల్లో వర్తమాన పుస్తకాల్లో ఎక్కడా కూడా సిద్ధి తెచ్చుకోమని ఉండదు. ప్రవక్త ఎక్కడ చెప్పాడు ఈ అయిపోయినాయి అని?
ఎక్కడ చెప్పాడు ఈ ఉంచుకోమని, ఎక్కడ చెప్పాడు ఎక్స్ట్రా ఆయిల్స్, ఇవన్నీ మీకు అనిపిస్తూ ఉంటాయి. కానీ ఎందుకంటే వాళ్ళు అంటుంది కూడా నిజమే, బుద్ధి లేని కన్యకలు. దేవుడు నిజంగానే చెప్పలా సిద్ధపరచుకోండిరా, ఆ సిద్ధలు పెట్టుకోమని దేవుడే చెప్పలా. వాళ్ళు చేస్తున్న రైటే, దే ఆర్ ఇన్ ద రైట్ మెసేజ్, దే ఆర్ అండర్ ద విలియం బ్రానమ్ మెసేజ్. కానీ విషయం ఏమిటంటే వాళ్ళకి మరో ఛాంబర్ తెరవబడలా. మనం మాట్లాడుకుంది పోయిన ఆదివారం అదే, ముసుగు తీయబడలా. మోషే వర్తమానమును చదువుతున్నప్పుడల్లా వాళ్ళ గుడ్డితనం కలుగుతుందంట. కానీ ముసుగు కానీ తీయబడిందంటే ఎప్పుడైతే ఆ నిబంధన, ఆ మందసం బయలుపరచబడుతుందో, హృదయం తెరవబడుతుందో, అప్పుడు మాత్రమే ఈ దినప బయలుపాటు పొందగలరు. నా మాట మీకు అర్థమైంది అనుకుంటా. చూడండి, ప్రత్యక్షత బయలుపడిన తర్వాత దివిటీల్లో నుండి భక్తి సిద్ధుల్లోకి వెళ్ళిద్ది. దివిటీల్లో నూనె కాపాడుకోవడమే కష్టం కాదు నేను అంటుంది. దివిటీలు దాటి సిద్ధులలో సిద్ధపాటు ఉండిద్ది. దివిటీలో భక్తి కాపాడుకోవడం కాదండోయ్, సిద్ధులలో పరిశుద్ధాత్మ నూనె, ఎక్స్ట్రా ఆయిల్ ఉంటుందన్నమాట. ఈ ఎక్స్ట్రా ఆయిల్ వచ్చేదే 7 ఉరుముల బయలుపాటు బట్టి, ప్రత్యక్షత బట్టి. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా వినండి. ఈ ప్రవక్త జీవితంలో జరుగుతున్నవే అదృశ్యముగా వధువు జీవితంలో ప్రయాణం చేస్తున్నాయి. దిస్ ఈజ్ అ లాక్. ఇదే సంఘానికి దేవుడు వేసిన లాక్. అది అర్థం అవ్వాలంటే మనం ఎన్నికలో ఉండాలి. ఎన్నికలో ఉన్నవాడు మాత్రమే వాటిని పట్టుకోగలడు, ప్రవక్త వెళ్ళిన మార్గాలలో వెళ్ళగలడు. ఆమేన్. లేదనుక ప్రియులారా, మనం చెప్పుకున్న ఈ వాక్యములో కూడా వధువుకి క్రీస్తుకి అదృశ్య ఐక్యత అని అంటే మనం ఏం చేస్తామంటే, మనము కూడా మనకు బయలుపాటు లేకపోతే అదృశ్య ఐక్యతను నమ్ముతాం, నూనె తెచ్చుకోవాలని నమ్ముతాం, మనం కూడా అదృశ్య ఐక్యతని నమ్ముతాము. కానీ అది ఏ ఐక్యతో తెలియదు. అదృశ్య ఐక్యతే, కానీ ఎటువంటి ఐక్యతో అర్థం కాదు. అదే నీకు నిజంగా అనుభవం ఉంటే అసలు నీ ఐక్యత ఏంటో, ప్రవక్త చెబుతున్న వర్తమానాలేంటో, ఏదో వర్తమానముగా పాస్ అయిపోకుండా, ఇది కేవలము చదివి ఇన్ఫర్మేషన్గా వెళ్ళిపోకుండా, ఏదో వర్తమానము నేర్చుకొని ఒక బోధగా తయారవ్వకుండా, అది ఒక ప్రత్యక్షతనిచ్చి అది నీ జీవితంలో నెరవేర్చి తీరుతుంది. అది వాక్యము రావడానికి ప్రధాన కారణమే శరీరం అవడానికి. ఆమేన్. అందుకే ప్రవక్త అంటాడు, మొదటగా వధువుకు అవ్వాల్సింది క్విక్కెండ్, ఆత్మీయమైన మతుమరుపుని వెళ్ళగొట్టే ఒక ఆత్మ సంఘానికి రావాలన్నాడు. సంఘాన్ని మేలుకొల్పే శక్తి రావాల్సిందన్నాడు. ఆత్మీయమైన సామ్రాజ్యంలోకి తీసుకొని వెళ్ళే వాక్యం రావాలన్నాడు ఆయన. ఆమేన్. నీకు బాటే అర్థం కాకపోతే గమ్యం ఎలా చేరగలుగుతావు? చేరగలవను. ముందు నీకు మార్గం అర్థం అవ్వాలి కదా. దేవుడు ముందు నడుచుకుంటూ వెళితే వెనకాల నువ్వు నడవగలవు. అసలు నువ్వు వెళ్తున్న మార్గంలో దేవుడు ఉన్నాడో లేదో కూడా నీకు తెలియదు. జస్ట్ నువ్వు వెళుతుంది అక్షరాన్ని పట్టుకొని, అక్షరం ఎలాగుందో అలా పట్టుకొని నువ్వు ప్రయాణం చేస్తూ వెళ్తున్నావు. నీకేమర్థమైంది? అర్థం చేసుకోండి. ప్రత్యక్షత వలన మన మార్గం ఉన్నది. ప్రవక్త అన్నాడు, రాయబడిన వాక్యము వ్యక్తిగతంగా బయలుపరచబడాలన్నాడు. నేను రాయబడిన వాక్యాన్ని తృణీకరించడం లేదు, రాయబడిన వాక్యము వ్యక్తిగతంగా నీకు బయలుపరచబడాలంటున్నా నేను. మరలా చెప్తున్నా వినండి. రాయబడిన వాక్యముగా చదివితే నీకు అర్థం కాదు. రాయబడిన వాక్యము బయలుపరచబడాలి అంటే పలుకబడిన ఈ మాట నీకు బయలుపరచబడాలి. బైబిల్లో రాయబడింది, వర్తమానంలో పలకబడింది. అవునా? ఇదేమో రాయబడిన వాక్యం, ఇదేమో పలుకబడిన వాక్యం. ఈ పలుకబడిన వాక్యము నీకు బయలుపరచబడాల, అప్పుడే నీకు వాక్యం అర్థమవుతుంది. ఆమేన్. స్పష్టమైన బయలుపాటు సంఘానికి రావాలంటే పలుకబడిన మాట బయలుపరచబడాల. హల్లెలూయా. ఇప్పుడు కొద్ది ముందుకెళ్దాం ప్రియులారా, చాలా జాగ్రత్తగా వినండి.
ప్రవక్త మాట్లాడుతున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం తీసుకొని, మొదటి భర్త ధర్మశాస్త్రమై ఉన్నాడు. భర్త బతికి ఉన్నంత కాలము ధర్మశాస్త్రము భార్య మీద ఏలుబడి చేస్తుంది. ఆమేన్. తీసారా? చూద్దాం ఒకసారి మనం. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 'భర్త బ్రతికి ఉన్నంత వరకే ధర్మశాస్త్రం వలన అతనికి బద్ధురాలు కానీ, భర్త చనిపోయిన ఎడల విడుదల పొందును. 4వ వచనం చదవండి. కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలమును ఫలించున్నట్లు. ఫలం అంటే ఏంటి? నా మాట మీకు అర్థమైందా? పౌలు దేని గురించి మాట్లాడుతున్నాడు? పౌలు మాట్లాడుతున్నది ఫలము గురించి. ఆమేన్. కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలమును ఫలించున్నట్లు మృతులలో నుంచి లేపబడిన క్రీస్తు అను వేరొకని, అక్కడ వేరొకని చేరుటకై ఉన్నది. ఇంగ్లీష్లో ఏముందంటే, యు ఆల్సో ఆర్ బికమ్ డెడ్ టు ద లా బై ద బాడీ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు యొక్క శరీరము ద్వారా నీవు ధర్మశాస్త్రం బట్టి మరణించి ఉన్నావు. ఆమేన్. ధర్మశాస్త్రం ద్వారా నువ్వు మరణించావు. గమనిస్తున్నారా మీరు? క్రీస్తు అను వేరొకని చేరుటకై మీరును ఆయన శరీరం ద్వారా ధర్మశాస్త్ర విషయమై మృతులైతిరి. దేని ద్వారా మృతులయ్యాం మనము? ధర్మశాస్త్ర విషయంలో బాడీ ఆఫ్ క్రైస్ట్ ద్వారా. వర్తమానంలో వచ్చుట ద్వారా భర్త చనిపోట్లా. మీరు స్పష్టంగా వాక్యం ధ్యానించండి. నాది ఈ ఉండాలండి. ఈ ప్రవక్తదిను 2 అయి ఉండాలి. చూడండి, చూపించడానికి. కొద్ది జాగ్రత్తగా నా మాట వినండి. దేని గురించి పౌలు రాస్తున్నాడో మనకు చాలా ప్రాముఖ్యం అది. ఆమేన్. చూడండి, పౌలు దేని గురించి రాస్తున్నాడంటే, క్రీస్తు యొక్క శరీరము ద్వారా. నాకివ్వండి. చూడండి ఒకసారి. మనము దేవుని కొరకు ఫలము ఫలించినట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తువను వేరొకని చేరుటకై మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్ర విషయమై మృతులైతిరి. ఆమేన్. ఆయన శరీరము ద్వారా తప్ప ధర్మశాస్త్ర విషయమై మృతులు అవ్వటానికి అవకాశం లేదు. 3 గుంపులలో ఉన్నంత కాలము ధర్మశాస్త్ర సంబంధమైన విషయముల నుండి నువ్వు బయటపడలేవు. ఇది స్పష్టంగా లేఖనం మాట్లాడుతున్నది. అంటే క్రీస్తు శరీరంలోకి ఎవరైతే భాగమవుతున్నారో వాడు మాత్రమే ధర్మశాస్త్రాన్ని చంపగలడు. వాడు మాత్రమే భర్త నుంచి విడుదల పొందగలడు. మొదటి భర్త మరణించేది నీవు మరో భర్తని చేరినప్పుడే తప్ప వర్తమానంలోకి వచ్చినంత మాత్రాన కాదు. బైబిల్ సెలవిస్తుంది, క్రీస్తు శరీరములోకి నువ్వు వెళితేనే ఆ భర్త మరణిస్తాడు. ఎందుకంటే చంపేది ఎవరు? నువ్వు కాదు, చంపేది మరో భర్త. ఆమేన్. ఆ భర్త మరణించిన తర్వాత మాత్రమే నువ్వు ఈ భర్తలోకి చేర్చగలవు. అదే ప్రవక్త అంటాడు, భర్తలు అంటే 2 నేచర్స్ ఇన్ 1 బాడీ అన్నాడు. ఒక దేహములో ఉన్న 2 స్వభావాలు అన్నాడు. ఒక దేహములో ఉన్న 2 స్వభావాలు. మొదటి స్వభావం మరణించాలంటే వేరే స్వభావముతో మనం అటాచ్ చేయబడి ఉండాలి. ఎప్పుడైతే తిరిగి జన్మించామో
తిరిగి జన్మించినప్పుడు వేరే స్వభావం మనలోకి వచ్చింది అనమాట. ఒకే దేహాలలో రెండు స్వభావాలు ఉంటాయి. ఆ మొదటి భర్తను చంపాలంటే మరో చట్టం పని చేయవలసి ఉన్నది. ఎప్పుడు జరుగుతుంది? ఖచ్చితంగా ఆ వ్యక్తి వస్తేనే జరిగింది ప్రియులారా. నా మాట మీకు అర్థమవ్వాలి. క్రీస్తు శరీరములో నువ్వు భాగమైతే తప్ప, అంటే పరిశుద్ధాత్మని నిజమైన దేవుడిని లోపలికి వస్తే తప్ప, ఆ నియమాలు వచ్చి నీతో పని చేస్తే తప్ప, మరో స్వభావం వచ్చి నీ లోపల ఉంటే తప్ప ఈ స్వభావం ఎన్నటికీ ఇరిగిపోదు. ఇంక మనం వెళ్తున్న మార్గం అంతా గుడ్డి మార్గమే. అసలైన దాన్ని పొందకుండా ఎన్నాళ్ళున్నా మెసేజ్లో వ్యర్థమే. వేరే యాట్రిబ్యూట్ పొందాలా, వేరే యాట్రిబ్యూట్ పొందాలా. పరిశుద్ధాత్మ అనే వ్యక్తి స్వభావం వచ్చి మన లోపల నివాసం ఉండాలా. ఆమేన్. తర్వాత చూడండి బ్రదరు, ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది అది. చూడండి. ఏలయనగా మనము శరీర సంబంధమై ఉండినప్పుడు మరణార్థమైన ఫలమును ఫలించుటకై ఉండెను. ఇప్పుడైతే దేని చేత నిర్బంధింపబడితమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రము నుండి విడుదల పొందితిమి గనుక కాక ఆమేన్, we should serve in newness of spirit. స్టిల్ క్రీస్తు శరీరములో మనం భాగము కాకుండా ఉన్నంత కాలము వర్తమానము అక్షరపూర్వకంగానే వెళుతూ ఉంటుంది. ఈ అక్షరపూర్వకంగా నువ్వు ఉన్నంత కాలము లోపల ఉన్న స్వభావాన్ని చంపే శక్తి నీకు రాదు. అదే అంటున్న న్యూనెస్ ఆఫ్ స్పిరిట్, ఆత్మ యొక్క నూతనత్వము, ద న్యూనెస్ ఆఫ్ స్పిరిట్. ఆత్మ ద్వారా తప్ప మరి దేని ద్వారా కూడా నీ లోపల భాగమైన స్వభావాన్ని నువ్వు జయించలేవు నీవు. హల్లెలూయా. కొద్దిగా పైన చూడండి, ఫలములు ఫలించుటకై అంటాడు ఆయన. అంటే ధర్మశాస్త్రములో నువ్వు ఉన్నంతసేపు, ఆ మొదటి భర్త నీతో ఉన్నంతసేపు నువ్వెన్నడూ కూడా ఫలాన్ని ఇవ్వలేవు. అంటే ఫలం అంటే ఫ్రూట్, ఇట్ ఈస్ ఎ సీడ్. అంటే భర్త ద్వారా ఒక విత్తనం పడినప్పుడు విత్తనం విత్తనంగా ఉండదు, బయటకు వచ్చాక అది ఫ్రూట్గా మారింది. ఒక విత్తనాన్ని భూమిలో నాటామంటే మనం ఆశిస్తుంది విత్తనం కొరక. ఆ ఎన్నాళ్ళన్న భూమిలోనే ఉండమ్మా చక్కగా భద్రపరచబడి, అందుకోసం చూస్తావా? కాదు, విత్తనాలు వేసేదే ఫలము కోసం. మనము నీళ్ళు పోస్తాం, నారు నాటుతాం, దానికి చుట్టూ ఎరువేస్తాం, అవునా? దాన్ని పెంచుతూ ఉంటాం మనము. ఆ కాండం వచ్చినప్పుడు ఇంకొద్ది శ్రద్ధ పెడతాం, కొమ్మలు వచ్చినప్పుడు ఇంకొద్ది శ్రద్ధ పెడతాం. అలాగా అది ఫలిస్తూ ఆ చిగురులు వచ్చినప్పుడు, లేదా దానికి ఆకులు వచ్చినప్పుడు, పువ్వులు వచ్చినప్పుడు ఇంకా శ్రద్ధ పెడతాం. ఎందుకొరకు ఈ ప్రయాసం మొత్తము? ఫలము కొరకు. విత్తనము వేసింది ఫ్రూట్ కోసం. ఆ ఫ్రూట్ వస్తున్నప్పుడే మనకు ఆనందం ఉంటుంది. ఇన్నాళ్ళు పడింది ప్రయాస దేని కొరకు? ఫర్ ద ఫ్రూట్. దీన్ని తినడానికే నేను ప్రయాసపడ్డా. ఎప్పుడు క్రొత్త భర్తతో నీకు వివాహము చేయబడినప్పుడు నువ్వు ఫలములు ఫలిస్తావు. పాత భర్త ద్వారా నువ్వు ఉన్నంత కాలము విత్తనము లేకుండా ఉంటావు, ఫలములు లేకుండా ఉంటావు. ఆమేన్. ఇదే బైబిల్లో అనేక ఛాయలుగా రాయబడి ఉన్నది. అనేక సందర్భాలలో అనేక మంది స్త్రీల జీవితాలలో దేవుడు రాసుకుంటూ వచ్చాడు. నా మాట మీకు అర్థమైందా? అనేక మంది స్త్రీల జీవితాలలో అనేక మంది మరి స్త్రీలలో సంఘానికి సాదృశ్యముగా దేవుడు లేఖనములలో పెట్టుకుంటూ వచ్చాడు ఆయన. దీంట్లో మనం గమనించినప్పుడు ప్రాముఖ్యమైనది ఏమిటంటే, మొట్టమొదటి భర్త చనిపోవట, రెండో భర్త ద్వారా ఫలమును పొందుట. ఆమేన్. మనం కాటేజ్ మీటింగ్లో ఒక వర్తమానం మాట్లాడాను నేను. మొన్న ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు పెరిగిపడి ప్రాంతంలో ఒక వాక్యం ప్రసంగిస్తూ నేను మాట్లాడాను.
మాట్లాడినప్పుడు నేను చెప్పింది ఏమిటంటే అబీగేలు గురించి మాట్లాడాను. నేను అన్ని టచ్ చేయడానికి అవకాశం లేదు కాబట్టి కొన్ని టచ్ చేసి వెళ్ళిపోతాను. నేను అబీగేలు గురించి నేను మాట్లాడాను. ఈ అబీగేలు మొదటిగా చేసుకున్న భర్త ఎవరంటే నాబాలు. ఆమేన్. ఈ నాబాలు ఎవరి కింద ఉన్నవాడు? ఇన్ ద మెసేజ్ సౌలు కింద ఉండినవాడు. సౌలు ఎవరి కింద ఉన్నాడు? ప్రవక్త కింద ఉన్నాడు. ఆ కాలానికి ప్రవక్త శామ్యూయల్. సమూయేలు కింద సౌలు ఉన్నాడు. సౌలు కింద నాబాలు ఉన్నాడు. ఆమేన్. ఈ నాబాలు ఎవడు? మొరటివాడని బైబిల్ సెలవిస్తున్నది. అతని పేరే అతని గుణములు చూపిస్తుంది. మోటివాడు, మొరటివాడు, ఆ రాకడను నమ్మనివాడు. దావీదుని నమ్మేవాడా, నమ్మనోడా? దావీదు వెళ్ళి మాట్లాడదామని చూసినా ఆ మాట తీసుకొనివాడు ఎవరు? నాబాలు. అంతే కదా. ఈ నాబాలు మొరటివాడు, మోటివాడు, వాక్యాన్ని పట్టుకోలేనివాడు, ఆ దినపు ప్రత్యక్షతను చెప్పినా విననివాడు. ఆమేన్. అయితే ఈ నాబాలు ఎప్పుడైతే కృతజ్ఞత భావాన్ని కోల్పోయాడో అబీగేలు వచ్చి మధ్యవర్తి స్థానం చేసి, అయ్యా మరి నీ దాసుని చంపొద్దు, అతని గుణములు చాలా చెడ్డవి, అతను వాక్యానికి లొంగనివాడయ్యా, దయచేసి నన్ను బట్టేనే దాటిపో ప్రభు అని ఆమె దావీదుకి మొక్కినప్పుడు దావీదు దాటి వెళ్ళిపోతాడు అక్కడ నుంచి. కానీ దావీదు వదిలిపెట్టిన దేవుడు నాబాలును వదిలిపెట్టలా. ఆమేన్. ఎందుకు వదిలిపెట్టలేదంటే భర్త బ్రతుకున్నంత కాలమే ధర్మశాస్త్రము ఆ భార్య మీద పనిచేసిద్ది. లేఖనం సెలవిస్తున్నదా? భర్త బ్రతికి ఉన్నంత కాలమే భార్య ధర్మశాస్త్రానికి లోబడి ఉండాలి, బద్ధురాలై ఉండాలి. భర్త మరణించాక ఆమె వెంటనే వేరొక పురుషుడితో వివాహము చేసుకోవచ్చు. అయితే ఈ రాకడను నమ్మాలంటే, ఆ దినపు ప్రత్యక్షతను పొందాలంటే మొదటిగా ఈమె లోపల కలిగి ఉన్న స్వభావం ఇరిగిపోవాలి. గమనించండి, ధర్మశాస్త్రంతో ఉన్నంత కాలము, నాబాలుతో ఉన్నంత కాలము ఫలము రాట్ల అబీగేల్లో. మీరు బైబిల్ చదవండి, నాబాలుకి అబీగేలుకి పిల్లలు లేరు. పిల్లలు ఉన్నారా? వాడు విత్తనం వేయగలుగుతున్నాడా? జస్ట్ మీటింగే, సీడ్ పడట్లా. బైబిల్ ఏం చెప్తుంది? ఫలము రాదు. మీటింగ్స్ జరుగుతాయి. ఎవ్రీ డే కాటేజ్ మీటింగ్, ఎవ్రీ సండే ఇస్ అ మీటింగ్, ఎవ్రీ వెన్స్డే ఇస్ అ మీటింగ్, స్పెషల్ మీటింగ్స్, అన్ని మీటింగ్స్ జరుగుతూనే ఉంటాయి. మీటింగ్ 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 అంటే ఏంటి అసలుకి? ఐక్యతేనా? ఐక్యత జరుగుతూ ఉంటుంది. ఎవరికి? క్రీస్తుకి వధువు కాదు, పాస్టర్కి, సంఘానికి. వధువు వెళ్ళిపోయింది, క్రీస్తు వెళ్ళిపోయాడు. ఆయన ఏం చెప్తున్నాడు? క్రీస్తుకి వధువుకే ఐక్యత. ఆయన ఉద్దేశం పట్టుకోండి. మీటింగ్స్ ఉన్నాయి, మీటింగులు ఉన్నాయి, ఐక్యతలు ఉన్నాయి. కానీ ఏ ఐక్యతలు? కేవలము సేవకుడికి, సంఘానికి ఉన్న ఐక్యత. నాబాలు అబీగేలుతో కలుస్తున్నాడు, కలిసినప్పటికీ ఫలము రావట్లా. మొదటి స్వభావము ద్వారా, ధర్మశాస్త్రము ద్వారా, అక్షర జ్ఞానము ద్వారా ఫలము రాదు. ఎన్నాళ్ళ పాటు నాబాలు అబీగేలుని పెట్టుకొని ఉన్నా ధర్మశాస్త్రకేం బద్దురాలాయా? ధర్మశాస్త్ర ప్రకారంగా బద్దురాలు ఖచ్చితంగా భర్త మరణిస్తే తప్ప ఛాన్స్ లేదు. భర్త మరణిస్తేనే దాటాలి. ఈమె దానికి లోబడింది కూడా. ఎంత మొరటోడైనా, ఎంత మోటోడైనా, ఫలములు ఇవ్వలేకపోయినా కానీ ఆమె వాక్య ప్రకారంగా ఆమె లోబడి ఉంది. పైపెచ్చి అక్కడ మధ్యవర్తి స్థానం వహించింది కూడా. ప్రభువా, మోటోడు ప్రభువా, మొరటోడు నాయన, దయచేసి ఏం చేయబా ప్రభు అంది. అందా? కానీ ఎప్పుడైతే మెయిన్ వ్యక్తి దావీదు రాకడ జరుగుతుందో, రాకడ వాక్యాన్ని తృణీకరించే స్థాయికి ఎప్పుడైతే నాబాలు వచ్చాడో, అబీగేలు అన్న మాట ఒకసారి చూద్దామా? సమూయేలు గ్రంథము, సమూయేలు
మొదటి గ్రంథము 25వ అధ్యాయము. ఇవన్నీ మన లోపల ఉన్న స్వభావం అండి. మన స్వభావం వాక్యం నమ్మనివ్వదు. మన ధర్మశాస్త్ర సంబంధమైన స్వభావము, అక్షర జ్ఞానం మన లోపల నాబాలు ఉన్నాడు. నాబాలు మన లోపలే ఉన్నాడు. మనవాడు వాక్యం నమ్మనీయుడు మన లోపల ఉండేవాడు. వాక్యము నమ్మనీయకుండా చేసేదే నాబాలు స్పిరిట్, మొరటివాడు. కానీ పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఆ చట్టం ఈ చట్టాన్ని కొట్టివేస్తుంది. మృతుల్లోంచి లేపిన క్రీస్తు ఆత్మ నాబాలు ఆత్మను చంపిద్ది. అప్పుడు మనకి వాక్యం స్పష్టంగా అర్థమైంది. మనకి 25 చూడండి. నా ఏలినవాడా, అబ్బో ఎవరు అంటుంది ఇంతకీ? చెప్పండి గట్టిగా. భార్యకి ముందు దాసుడు అన్నాడు. దాసుడు తిడతాడు మీరు చదువుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత. తన భార్య ఈ మాట అనడానికి మునిపే దాసుడు ఏమంటాడు తెలుసా? పనికి మాలోడయ్యా అంటాడు. తర్వాత తన భార్య, సొంత భార్య అంటుంది. ఏమంటుందంటే, నా ఏలినవాడా దుష్టుడైన ఈ నాబాలును లక్ష్య పెట్టవద్దు. దుష్టుడైన ఈ నాబాలును లక్ష్య పెట్టవద్దు. అతని పేరు అతని గుణములను సూచించుచున్నది. అతని పేరు అతని గుణములను సూచించుచున్నది. అతని పేరు నాబాలు. అతని పేరు నాబాలు. మోటుతనము అతని గుణము. మోటుతనము అతని గుణం. అంటే మోటుతనం అంటే, మోటుతనం అంటేనే వాక్యాన్ని తీసుకొని తనం, సెల్ఫిష్నెస్, స్వార్థం, సొంతగా వాక్యమును తీసుకోలేనంత మోటితనం అన్నమాట. చెప్తే వినని రకం అన్నమాట. నా ఏలినవాడు ఫలించిన పనివారు నాకు కనబడలేదు. పంపించిన పనివారు నాకు కనబడలేదు. ఓకే, చాలండి. చూడండి, మీరు ఇంటికి వెళ్ళాక చక్కగా చదువుకోండి, ఇవన్నీ మీకు కనబడతా ఉంటాయి. సొంత భార్యే నాబాలను అనిద్ది అనమాట. దుష్టుడైన ఈ నాబాలు మోటివాడయ్యా, మొరటివాడయ్యా, వాక్యాన్ని స్వీకరించినోడయ్యా, దయచేసి నువ్వు కాపాడయ్యా, అతని ప్రాణం బదులు నా ప్రాణమన్నా తీసుకో అయ్యా కావాలంటే అని మొరపెట్టింది ఆమె. ఆమె చూడండి, నాబాలుతో ఉన్నంత కాలము ఆమె బిడ్డను పొందలేకపోయినది. అంటే ఫలము ఫలించలేకపోయింది. అంతేనా? మీరు చూడండి, దావీదు దగ్గరికి వచ్చినప్పుడు, అంటే నాబాలు మరణించిన తర్వాత దావీదు తన దాసులను పంపి ఆమెను తీసుకొని రమ్మంటాడు పెళ్లి చేసుకోవటానికి. అప్పుడు నాబాలు భార్య అయిన ఈ అబీగేలు వచ్చినప్పుడు, మీరు చూడండి బైబిల్ మీరు గమనించండి. నాబాలు భార్య అయిన అబీగేలుతో దావీదు కూడినప్పుడు పుట్టిన కుమారులను ఉండదు. ఆమె భర్త చనిపోయిన తర్వాత ఆ భార్యని తీసుకొని వివాహం చేసుకున్నప్పుడు మరలా భర్త పేరు ద్వారా తర్వాత జీవితం గుర్తించబడదు. తర్వాత ఎవరొచ్చారో ఆ హెడ్షిప్పే ఉండి తప్ప గత జీవితం యొక్క యజమాన తత్వము ఆ హెడ్షిప్ ఇంకా పనికిరాదు అన్నమాట. కానీ మీరు బైబిల్ చదవండి, ఇంకో లేఖనం ఉన్నది. అదేంటంటే, యూరియా భార్య అయిన బెత్షెబాతో దావీదు కూడినప్పుడు పుట్టిన కుమారుడు అని ఉంటుంది. పాత నిబంధనలో ఉంది, క్రొత్త నిబంధన మత్తయి సువార్తలో కూడా ఉంటుంది. అర్థమైందా? అంటే భర్త బతికి ఉండగా దావీదు భార్యను తీసుకున్నాడు. భర్త బతికే ఉండగా ఎవరతను? ఉరియా బతికే ఉండగా ఉరియా భార్యను దావీదు చేర్చుకుంటాడు. అందును బట్టి పాత నిబంధనలో పాపమే ఉంది, క్రొత్త నిబంధనలో కూడా ఆ పాపం కొనసాగుతూనే ఉంది. దేవుడు ఒప్పుకోవాలా? అంటే భర్త మరణించాలా? అంటే దేవుడి మైండ్లో ఏముందంటే, మొదటి భర్త మరణించవలసి ఉంది. నీ ఫలము ఫలించాలంటే ఇద్దరు భర్తలతో ఉండలేవు. ఉంటే లోకంతో అయినా ఉండు, లేదా దేవుడితో అయినా ఉండు. ఉంటే మొదటి భర్తతోనే ఉండు, లేదా రెండో భర్త అయినా ఉండు. కానీ ఒక కండిషన్, మొదటి భర్త మరణిస్తే తప్ప రెండో భర్త దగ్గరికి నువ్వు రాకూడదు, చేసుకోకూడదు. ఆమేన్. ఇది పౌలు లోపల జరిగింది కాబట్టి మాట్లాడుతున్నాడు. కొన్ని రాయిలా కొన్ని రాశాడు. ఆయన జీవితం మొత్తం రాసినట్లయితే బైబిల్ సరిపోదు.
కానీ పౌల్లో జరిగిందే విలియం బ్రానంలో జరిగింది, విలియం బ్రానంలో జరిగినదే మన లోపల కూడా జరుగుతుంది. అర్థమైందా? వాళ్ళ అనుభవాలే వర్తమానము. పౌల్లో జరిగిన మార్పే పత్రిక. ఇట్ ఈస్ నాట్ గెట్టింగ్ రెవల్యూషన్ అండ్ ప్రీచింగ్ ద మెసేజ్. ఇట్ ఈస్ నాట్ గెట్టింగ్ ద ఇన్ఫర్మేషన్ అండ్ ప్రీచింగ్ ద మెసేజ్. వర్తమానికుడు మొదటగా ఒక అడుగు ముందుకేస్తాడు. అడుగు ముందుకు వేసిన తర్వాత జరగబోతున్న సంఘటనలు చూస్తాడు, వాటిని భాగం చేసుకుంటాడు, జీవిస్తాడు, అనుభవాన్ని కలిగి ఉంటాడు, దీన్నే సంఘానికి బోధిస్తాడు. అది వాళ్ళకి మార్గంగా ఉంటుంది. అది సో ప్రవక్త వచ్చిన తర్వాత అసలుకి సంఘమును కట్టే విధానం మారింది. అందుకే ప్రవక్త ఐ హేట్ డినామినేషన్, లార్జ్ లవ్ అనేవాడు. బైబిల్ ట్రైనింగ్ లార్జ్లు అనేవాడు ఆయన. ఎందుకు లార్జ్ అంటుంది? భర్తల బతికుండగా, నీ భర్త ఉండగా వాడెవడో నీకు బోధించేది? లాడ్జ్లోకి వెళ్తున్నావు వేషలాగా అన్నాడా? నేను పేతురు పిలిచినప్పుడు పేతురుకి నేనే భర్త. ఐ ఆమ్ ద ప్రీచర్ టు ద పీటర్, ఐ ఆమ్ ద ప్రీచర్ టు ద పౌల్. నేను బోధించిందే వాళ్ళు సంఘానికి బోధించేవాళ్ళు. నన్ను వదిలిపెట్టి, నా నాయకత్వం వదిలిపెట్టి ఎవడో నేర్పిస్తే, వాడు బైబిల్ నేర్పిస్తే అక్కడ నేర్చుకొని వచ్చి మిమిక్రీలు చేస్తున్నారు. ఏంద్ర బలిపెట్టాలెక్కి? నేను గమనించాను చాలా. కొన్ని గమనించినప్పుడు సంఘాల బలిపెట్టాలకి మిమిక్రీలు చేస్తూ ఉన్నారు. డినామినేషన్లే అండి, మన మెసేజ్ కాదులే. మొన్న ఒక పిల్లోడిని చూశానండి నేను. చిన్న పిల్లోడే. ఆ చిన్న పిల్లోడు వాయిస్ ఏదో ఒక 45 సంవత్సరాలు వయసు కలిగిన వాయిస్ ఎలా ఉంటుందో బేస్ వాయిస్తో మాట్లాడుతున్నాడు. ఇది ఎక్కడ మిమిక్రీ ఆర్టిస్ట్ అనుకున్నాను నేను. ప్రజల్ని ఆకట్టుకోవడానికి, ప్రజల్ని వాళ్ళు లోపరుచుకోవడానికి ఏదో మిమిక్రీ ఆర్టిస్టులు నేను చూశాను. ఇదేం ప్రసంగాలు, ఇదేం వాయిస్లు, ఇదేం మిమిక్రీలు. న్యాచురల్గా నీ వాయిస్ నువ్వు మాట్లాడరయ్యా అనుకున్నా. ఇదే బైబిల్ ట్రైనింగ్ అంటే. బైబిల్లో వాళ్ళు ఎలా వచ్చారు? పరిశుద్ధులు, అపోస్తులు ఎలా వచ్చారు? పరిశుద్ధాత్మ నాయకత్వం కింద వచ్చారు. వాళ్ళ లోపల నివసించింది, బోధిస్తుంది ఎవరు? పరిశుద్ధాత్ముడు. కేవలము దేహాలు మాత్రమే వాళ్ళే తప్ప స్వరములు వాళ్ళే కాదు. పేతురు బోధిస్తుంటే, ఒక జాలరి పేతురు బోధిస్తుంటే, చేతి సంతకము కూడా పెట్టలేని పేతురు బోధిస్తుంటే 3000 మంది పట్టబడ్డారంట ఒక్క ప్రసంగములో. పరిశుద్ధాత్మ అంత బలంగా హృదయాలు త్రిప్పుతుందంట. ఆమేన్. ఇది కనపరుచుకునేది ఇది. ఇట్ ఈస్ నాట్ ద షోయింగ్ పుల్పిట్స్. మనమేదో ఇక్కడికి వచ్చి ప్రవక్త అంట, డోంట్ బి లైక్ ఫారిసీ, ఫరిసీయుడిలాగా ఉండొద్దు అన్నాడు ఆయన. మనం పోయినసారి చదువుకున్నాం అదంతా. బలిపీఠం ఎక్కాక ఒక స్వరము, బలిపీఠం దిగాక ఒక స్వరం ఉంటుంది. డినామినేషన్ వాళ్ళు అంతేనండి, అంత లాడ్జ్ అది. బలిపీఠం ఎక్కేమో ప్రియులారా దేవుడు మనకి మహిమ కలుగునుగాక అంటాడు. కిందకి దిగాక ఆడపిల్ల కొంత మాట్లాడుతూ ఉంటాడు. ఏం నాకు అర్థం కాదు. ఇదేంటి అసలు? ఇదేంటి? ప్రవక్త చూశాడు ఇవన్నీ. ఈ డినామినేషన్ పద్ధతులు చూసి ఆ భర్త ఇంకా చనిపోకుండా విధానాన్ని గమనించి, ఏంట్రా ఈ యాక్షన్స్? ఎవరిని మోసం చేయడానికి ఈ యాక్షన్లు? బీ లైక్ యూ. నీలాగుండి దేవుడు వాడుకుంటాడు. నువ్వు జెన్యూన్గా ఉండు. నువ్వు అనుకున్న దానికన్నా దేవుడు ఎక్కువగా వాడతాడు. సింపుల్గా ఉండు, ఆయన ఘనంగా హెచ్చిస్తాడు. రెక్కలు తొడుక్కుంటే వాడు కూడా ఆయన. మనవి కానీ రెక్కలు మనం తొడుక్కుంటే రేపు అన్నాక మరలా ఊడిపోతాయి ఇవి. పుట్టుకతో మనకి ఏమిచ్చాడో అవి బయటికి రాకుండా పోవు. ఒకవేళ యోసేపులో వరం పెట్టాడా, ఖచ్చితంగా బయటకు వస్తుంది అది. వరము కొరకు యోసేపు పరిగెత్తలా, ఏదో ఒక దాని కొరకు ఎవరు పరిగెత్తాల్సిన అవసరం లేదు. నీలో ఉంటే బయటకు వచ్చింది అది. ఇంకో మాట చెప్పాలంటే కరెక్ట్గా దాని కొరకే పుట్టించుంటాడు ఆయన. ఎవ్వరు నీ స్థానాన్ని కాపీ చేయలేరు. ఎవ్వరు నీ స్థానంలో నిలబడి దాన్ని సక్రంగా జరిగించలేరు. కరెక్ట్గా సెట్ అవుతావు అంతే దానికి నువ్వు.
అందుకే ప్రవక్త అన్నప్పుడు సంఘంలో దేవునికి ఒకవేళ ఈ ఈ చిన్న పరిచయం చేయడానికి అవకాశం ఇచ్చాడా, అది నీ స్థానమే అన్నాడు ఆయన. నీ స్థానాన్ని ఎవరు తీసుకోలేడు అన్నాడు ఆయన. నీలాగా ఎవరు అలాంటి క్లీన్నెస్ చేయలేడు అన్నాడు. ఆ సువాసన నువ్వు మాత్రమే తెప్పించగలవు అంటాడు. గాడ్ నోస్ నీ హృదయంలో పెట్టిందే ఇక్కడ వాడబడాలా. బీ లైక్ ఒరిజినల్, బీ లైక్ యూ. నువ్వు ఎలాగున్నావో అలాగే ఉంటే దేవుడు చక్కగా వాడుకుంటాడు. ద లాడ్జ్ ఇది, డినామినేషన్ మొత్తం కూడా లాడ్జ్ ప్రియులారా. దేవుడి వాక్యాన్ని ప్రక్కన పెట్టి, దేవుడి యొక్క కార్యక్రమాలు పక్కన పెట్టి సొంత నాయకత్వంలోకి వెళ్ళిపోవుట. మనం ముందుకు వెళ్ళిపోతాం ఇప్పుడు. ఆమేన్. చూడండి, నాబాలుతో ఉన్నంతసేపు ఫలములు ఫలించే పరిస్థితి పోయినది. అంటే విత్తనము నాబాలులో నుంచి ఎప్పుడు కూడా అబిగేల్లో పడడం లేదు. మీటింగ్ ఉంది కానీ సీడు లేదు. ఐక్యత ఉన్నది కానీ ప్రవక్త మాట్లాడుతున్నా, అదే నేను మాట్లాడుతున్నా. ఇప్పుడు వధువుకి క్రీస్తుకు ఐక్యత అంటే ఇది ఏ ఐక్యత అంటే విత్తనముతో కూడిన ఐక్యత. విత్తనముతో కూడిన ఐక్యత. అసలు క్రీస్తు సంఘముతో కూడుతుందే విత్తనము కోసం, ఫలము కోసం. హల్లెలూయా. ఎంతసేపు ఎన్నాళ్ళు పాటు సంసారము చేసిన అబీగేలు గర్భములో నుంచి విత్తనం రావట్లా, ఫలము రావట్లా. సో ఎప్పుడైతే పరిచర్య మారిపోయిందో, ఎప్పుడైతే దావీదు రంగం మీదకి వచ్చాడో, అబీగేలుతో ఎప్పుడైతే కలయిక జరిగినదో, ఎప్పుడైతే సంఘముతో రైట్ ఆర్డర్, రైట్ మెసేజ్, రైట్ రివల్యూషన్, రైట్ థండర్ ఎప్పుడైతే ఆమె గర్భంలో పడిందో విత్తనం బయటకు వచ్చిందంట. హల్లెలూయా. అమ్మా, ఇది వరకు నీకు పిల్లలు లేరా? ఓ ఎంతో కాలం ఉన్నానండి, కానీ విత్తనం లేదు. ఎంతో కాలం నేను నాబాలుతో ఉన్నానండి, డినామినేషన్లో ఉన్నానండి, కానీ నాకు విత్తనం పడలేదండి. కానీ మెసేజ్లోకి వచ్చిన తర్వాత, వర్తమానంలోకి వచ్చిన తర్వాత ఐ గాట్ సీడ్ ఫ్రమ్ డేవిడ్. నేను దేవుడి ద్వారా, దావీదు ద్వారా నేను విత్తనం పొందానని ఆమె సాక్ష్యం పలుకుతుందంట. మీరు చూసుకోండి, అబీగేలుకి పిల్లలు ఉంటారు కింద. ఆమేన్. మనం గమనించినప్పుడు చాలా ప్రాముఖ్యమైన ఫెమిలియర్ స్టోరీ బైబిల్లో ఒకటి ఉన్నది. వెరీ ఫెమిలియర్ స్టోరీ. అంటే దావీదుది కూడా ఉన్నది. ఇంకోటి, బెత్షెబాతో మరి ఉరియా ఉన్నంతసేపు పిల్లల బొట్ల ఫలము లేదు. అంటే ఉరియా స్వరూపం రాలా. ఉరియాలాగే ఉన్నాడు. అంటే నీతిమంతులండి, చాలా మంచివాడు. ప్రవక్త కూడా ఆ వ్యక్తి చాలా నీతిమంతుడు, రాజ్యం కొరకు ప్రయాసపడినవాడు అన్నాడు. అతను నీతిమంతుని దావీదు చంపాడు అన్నాడు. నీ చేతులు రక్తంగా మారిపోయి అంటాడు. ఆమె గమనించండి, నాబాలు కానీ రైట్ స్పిరిట్తో ఉన్నట్లయితే ఆ స్వరూపానికి అవకాశం ఇచ్చేవాడే. ఇది ఎందుకు నేను ఈ మాట అన్నానంటే, బోధిస్తున్న ఏ వ్యక్తి అయినా పరిశుద్ధాత్మ స్వరూపముతో ఉంటే వేసిన విత్తనాలు, జల్లిన వాక్యం, చెబుతున్న ప్రసంగము పరిశుద్ధాత్మ రూపాన్ని తెచ్చిద్ది. కానీ నాబాలు కానీ సరైన వాక్యంతో లేకుండా ఉంటే ముందు దేవుడే విత్తనం వేయడానికి, విత్తనం పడినా నీది వస్తుందిగా, నాది రావట్లేదుగా అంటాడు. నీ ముఖం కనపడుతుంది ప్రజల్లో, నా ముఖం కనపడట్లా. దేర్ జర్నీ, వాళ్ళ ప్రయాణములలో, వాళ్ళు జీవిస్తున్న జీవన విధానములలో నీ ముఖం కనపడుతుంది కానీ నా ముఖం రావట్లా, పరిశుద్ధాత్మ నాయకత్వం రావట్లా. అందుకే దేవుడు ఫలములు ఫలించకుండా అలాగే ఉంచాడు. ఓకేనా? మనం చూసినప్పుడు తామారు జీవితము కూడా విత్తనము లేని జీవితం. ఆమేన్. ధర్మశాస్త్రము కిందే ఉన్నది ఆమె, ధర్మశాస్త్రపు కట్టుల కింద ఉన్నది ఆమె. మనం మరి తామారు యొక్క మరిదిని గమనించామంటే, మరిది ఎక్కువ మీటింగ్స్ పెట్టేవాడు. బైబిల్ మనం చూసినప్పుడు ఎక్కువ ఐక్యతలు ఉంటాయి మీటింగ్స్లో. అతని సంఘంలో, అతని కుటుంబంలో ఎక్కువ ఐక్యతలు ఉంటాయి. కానీ విషయం ఏమిటంటే, ఎప్పుడూ కూడా అతని యొక్క విత్తనం తామర గర్భంలో పడల. ఆమేన్. ఆ తర్వాత ఎప్పుడైతే తన మరిది మరణించాడో, ఆ తర్వాత ఆమె ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఎలాగైనా నా గర్భం ధరించాలని ఆమె ఒక ప్రత్యక్షత ఉన్నప్పుడు, ఆమె వేశ్య వస్త్రాలు ధరించుకొని ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ యోధా వస్తాడు. యోధా తన కోడలు తామారే ఇక్కడికి వచ్చిన తామారని ఎరగకుండా చేశాడు దాన్ని, వేశ్య అనుకొని.
అప్పుడు యూదా విత్తనము తామారు గర్భంలో పడింది. ఆమేన్. అప్పుడు ఇద్దరు విత్తనాలు బయటకు వచ్చినాయి. కమ్మల పిల్లలు పుట్టారు ఆమెకి, పెరస్సు జరహు. ఆమేన్. ఇలాంటి పిల్లారా చాలా ఉన్నాయి బైబిల్లో. మొదటి భర్త మరణించిన తర్వాతే రెండో భర్త ద్వారా వాళ్ళు ఫలమును పొందుతున్నారు. క్రీస్తు సంఘానికి ఇవి సాదృశ్యంగా ఉన్నాయి. ఆమేన్. క్రీస్తు యొక్క సంఘమునకు ఇవి చెప్పండి సాదృశ్యాలుగా ఉన్నాయి. అందుకే బైబిల్లో చెప్పబడిన ప్రతి ఒక్క స్త్రీ జీవితం మొత్తము కూడా, రాయబడిన ప్రతి స్త్రీ జీవితం కూడా సంఘానికి మాదిరే. ఆమేన్. అర్థమైంది నా మాట? మనం ఇప్పుడు కొంత ముందుకు వెళ్దాం. ఆమేన్. చూడండి, ఎప్పుడైతే దావీదుని కలుసుకుంటుందో దావీదు ద్వారా ప్రత్యక్షత వస్తుంది. అంటే ఫ్రమ్ లెటర్ టు స్పిరిట్, అక్షర జ్ఞానములో నుండి క్రొత్త ఆత్మ అభిషేకంలోకి సంఘం వెళ్తుంది. ఫ్రమ్ లా టు గ్రేస్, ఫ్రమ్ లెటర్ టు స్పిరిట్, అక్షర జ్ఞానములో నుండి ఆత్మలోకి లాక్కెళ్ళు వాడే రెండవ భర్త. పాత స్వభావాన్ని, పుట్టుక స్వభావాన్ని చంపే శక్తి అక్షరంలో లేదు, కానీ ఆత్మలో ఉంది. హల్లెలూయా. చూడండి, ప్రవక్త అంటాడు, పిల్లారా, ఈ అదృశ్య ఐక్యతను గురించి మాట్లాడుతూ, ఆయన తీసుకున్న ఈ చాప్టర్ గురించి మాట్లాడుతూ అంటాడు, మొదటి భర్త మరణించవలసి ఉన్నది, అక్షరం మరణించవలసి ఉన్నది, ఆత్మ రావలసి ఉంది అంటాడు. ఆత్మ వస్తేనే నీకు రాయబడిన బయలుపాట్లు అర్థమవుతాయి. లేదనుకో మనం దీన్నే చూసుకుంటూ ముందుకెళ్ళిపోతూ ఉంటాం. కేవలం జ్ఞానం వచ్చింది, ఇక్కడ అలా చెప్పాడు, ఇక్కడ ఇలా చెప్పాడు, ఇక్కడ అలా అన్నాడు, ఇలా అన్నాడు, ఇలా అన్నాడు, అలా అన్నాడు, అంతే. అసలు నీకు జరిగింది చెప్పు. ఇన్నాళ్ళు మనం మెసేజ్లో ఉన్నాం, కొద్దిగా పక్కన పెడదాం, ఇది కొద్ది ఎన్ని పక్కన పెడదాం, మన లోపల జరిగింది చెప్పాలి. ఇప్పుడు నీతికరణ నీకు జరిగిందా చెప్పాలి. అది నీ టెస్టిమోనీ. అది అబిగేలు చెబుతుంది, నాకు విత్తనం లేదని, నేను ఫలములు ఫలించలేకపోయానని పౌలు మాట్లాడుతున్నాడు. కానీ ఇప్పుడు మృతి చెందిన క్రీస్తు ద్వారా, మరణమును గెలిచి తిరిగి లేచిన క్రీస్తు ద్వారా నేను ఫలములు ఫలిస్తున్నానని మాట్లాడుతున్నాడు. ఓన్ టెస్టిమోనీ, నీ సొంత సాక్ష్యమే దేవుడు వినడానికి ఇష్టపడతాడు తప్ప ఈ చెప్పుకొని తిరిగితే ఇష్టపడ్డావు. ఈ చెప్పుకుంటూ మనం ఎన్నాళ్ళు తిరిగినా ఆయన ఇష్టపడ్డా. ఆయన నీ జీవితంలో ఎంతవరకు వచ్చావు, నీ ప్రయాణం చెప్పు. నీతీకరణ సాక్ష్యం చెప్పు, శుద్ధీకరణ సాక్ష్యం చెప్పు, పరిశుద్ధాత్మ బాప్తిసం జరిగిందా సాక్ష్యం చెప్పు. ఆమేన్. ఐక్యత జరిగిందా సాక్ష్యం చెప్పు. ఐక్యత జరిగిందా సాక్ష్యం చెప్పు. దీన్ని బట్టి చెప్పు, మాకు జరిగిందంట ప్రవక్త అన్నాడు. ఆహా అట్ట కాదయ్యో, జరిగిందంట మా ప్రవక్త చెప్పాడుగా ప్రవక్త. అది కాదు, ఆయన చెప్తే నీకు తెలిసేది కాదు అది. ఇప్పుడు నీకు పిల్లలు ఉన్నారా లేదా అంటే ఏమో నాకేం తెలుసు అనంటే, అమ్మాయి తిక్కలదా మంచిదా చెప్పండి అని మీరు చెప్పండి. మా అమ్మ చెప్పింది నాకు పిల్లలు లేరంట అని అందనుకో, ఈ అమ్మాయి 4 రోజులు బాగానే ఉంది, మొన్నటిదాకా 4 నెలల పాటు ఎమ్మట ఏమైపోయింది, పిల్లల్ని ఎత్తుకుంది, తిరిగింది బాగానే, నీళ్లు పట్టింది బాగానే, తిరిగింది, మొత్తం బాగానే ఉంది. సడన్గా ఏమైపోయింది, ఈ అమ్మాయికి మైండ్ పోయినట్టుంది. అర్థమైందా? లోపల జరిగే ప్రక్రియ సాక్ష్యం చెప్పు. అది మెసేజు. వర్తమానికుడి లోపల జరుగుతుందే వర్తమానం, వధువు లోపల జరుగుతున్నదే వర్తమానం. అందుకే ప్రవక్త అంటాడు, పౌలు మాట్లాడతాడు, మీరు ఎంత కలిగి ఉన్నారో అంతవరకే అతిశయపడుడి, మీరు కలిగి లేనిది మాట్లాడవద్దు అంటాడు. అంటే ఏమని చెప్తున్నాడు? నాలో జరిగిందే నేను బోధిస్తున్నా, మీరు కూడా అలాగే ఉండండి. అంటే మీరు అక్షరం నేర్చుకొని చెప్పొద్దు. అంటే ప్రవక్త పరిపూర్ణతకి వెళ్ళాడు, దాన్ని నువ్వు పట్టుకో, మాకు నువ్వు ఎంతలో ఉన్నావు చెప్పు. ప్రవక్త పరిపూర్ణుడు, ప్రవక్త పుత్రశకరంలోకి వెళ్ళాడు, అది చెప్పు మాకు, నువ్వెంత వెళ్ళావు చెప్పు. అది మెసేజ్. ఐక్యత జరిగిందా లేదా చెప్పాల్సింది ప్రవక్తను బట్టి కాదు, నీ లోపల జరిగింది చెప్పు. ఆమేన్. దిస్ ఈజ్ అ రైట్ మెసేజ్. ఇది ఆత్మతో కూడిన ప్రయాణం. అంటే క్రీస్తు 63లో వచ్చిన తర్వాత మొదటి భర్త మరణించాడు.
మన భర్త ఎప్పుడైతే వచ్చాడో అండర్స్టాండింగ్ మార్చాడు, స్వభావాన్ని ఎర్రగొట్టే ఒక నియమాన్ని తెచ్చాడు. ఈ చట్టాన్ని పరిపూర్ణంగా చంపే మరో చట్టాన్ని తెచ్చాడు. ఈ పాప నియమాలను చంపే మరో నియమాలు తెచ్చాడు ఆయన. ఏదో కాదు, ఆత్మ అక్షరాన్ని చంపుతుంది. దీన్నే పౌలు మాట్లాడింది. ఆత్మ ద్వారా ఫలములు వస్తాయి కాబట్టి, ఆత్మ ద్వారా స్వభావం వస్తుంది కాబట్టి, ఈ ఆత్మ స్వభావాలే అక్షర స్వభావాలను మృంగుతాయి. విజయము మరణాన్ని మృంగివేయను. గ్లోరీ టు గాడ్. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అర్థమవ్వాలా. ముందు దాని నుంచి బయటికి రావాలా. ఆ పద్ధతుల్లో నుంచి ముందు బయటపడాలా. 63లో వచ్చిన క్రీస్తు అనే భర్తను కలుసుకోవాలా, దావీదుని కలుసుకోవాలా. అబీగైలు ఇప్పుడు బైబిల్ సెలవిస్తున్నది, దావీదు ఇంటిలో లేడు, అబీగైలు ఇంట్లో లేదు. దావీదు వచ్చినప్పుడు దావీదు పొలములోకి వచ్చాడు, లోయలోకి వచ్చాడు. అబీగైలు కూడా లోయలోకి వచ్చింది. అంతేనా? అక్కడ జరిగింది మీటింగ్ జరిగింది. అక్కడ ప్రాయశ్చిత్తం జరిగిందా? ద డే ఆఫ్ అటాన్మెంట్, ఓం కిప్పూర్ జరిగింది అక్కడ. దయచేసి అయ్యా దయచేసి అయ్యా ప్రభువా యజమానుడా అని మొరపెట్టినదా? భౌతికముగా ఇంకా కలవలా. ఇప్పటికీ చెబుతున్నా నేను, భౌతికముగా క్రీస్తు వధువు కలవలేదు. కానీ ప్రవక్త అంటున్నాడు అదృశ్య ఐక్యత. పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెతో జరుగుతున్న అదృశ్య ఐక్యత. ప్రైజ్ గాడ్. ఈ అదృశ్య ఐక్యతే చాలా ప్రత్యక్షతో కూడి ఉన్నది, అనుభవంతో కూడి ఉన్నది. ప్రవక్త అంటాడు, పిల్లారా చాలా జాగ్రత్తగా వినండి, ఈ ఒక్కటి చెప్పు, నేను మరి మన అంశంలోకి వెళ్దాం. హల్లెలూయా. ప్రవక్త అంటాడు, దేవుడు సామాన్యత యందు తన్ను తాను మరుగు చేసుకొని పిదప అందులో తను తాను బయలుపరుచుకున్నాడు. ఆమేన్. మరి లాస్ట్ టైం సేవకులు మాట్లాడారు దీని గురించి, నేను చాలా బాగా ఆనందించాను. మేము సెవెన్ సీల్ అంటే మేము ఏదో అనుకున్నాము. 7వ ముద్ర మాకు బయలుపరచబడిన తర్వాత, నిజానికి ఈ గ్రంథాన్ని విప్పేటప్పుడు మొట్టమొదటి ముద్ర తెరవబడేదే 7 సీల్. వి నో దట్, మనకు తెలుసు అది. అయితే అసలు 7 సీలు మొదటగా ఇప్పబడింది, తర్వాత 6 ముద్రలు ఇప్పబడ్డాయి. కానీ ఆర్డర్ ఎలా పెట్టాడంటే రాసి పెట్టాడు. మొదటి ముద్ర, 2వ ముద్ర, 3వ ముద్ర, 4, 5, 6, 7 అని పెట్టాడు. ఆయన 7లో ఏం చెప్పలా? అరగండి నిశ్శబ్దం చెప్పకూడదు, ఇక్కడ ఉన్నాడు చెప్పకూడదు, ఇక్కడ ఉన్నాడు, మీకు అర్థమవుతుందా ప్రత్యక్షత అంటా ఉంటాడు. కానీ ఆ 7వ ముద్ర ఏమిటో ఆయన ముద్రలకు ముందే చెప్పాడు ఆయన. ఆమేన్. అంటే దేవుడు ఎలాగ తన సంఘంలోకి వస్తున్నాడో, ఎలా దేవుడు తన సంఘముతో ఐక్యత జరుగుతున్నదో, ఆ సామాన్యత అనే 7వ ముద్ర ఆయన మొదట్లోనే చెప్పాడు ఆయన. ఆమేన్. అంటే సామాన్యుడికి మాత్రమే బయలుపరుచుకునే వర్తమానం ఇది. తలబిరుసుతనము లేని వారికి అర్థమయ్యే వర్తమానం ఇది. ఆమె నాబాలు భార్య అయినప్పటికీ ఆమె లోపల నాకు ఈడు ఎందుకున్నాడా అనిపిస్తుంది. ఆ మూలుగుందా మీకు? పాప నియమాల గురించి మూలుగుందా? ఎప్పుడు చంపాలి ప్రభువా? ఈ పనికిమాలిన లోపల ఉన్నాడు, ఈ దుష్టుడు లోపల ఉన్నాడు, వీడు మరణించాలి ప్రభువా అనేది ఉండాలి మన లోపల. హల్లెలూయా. అది ఉన్నప్పుడు మాత్రమే 7 సీల్ నీకు ఓపెన్ అయిపోయింది. సింప్లిసిటీగా, సాధారణంగా వాక్యం తెరవబడుతుంది నీకు. ఆమేన్. ప్రపంచం మొత్తం ఒక పక్క నిలబడి తప్పన్నా ఓకే, అక్షరం ప్రకారం నువ్వు తప్పనొచ్చు బ్రదర్, దట్స్ రైట్, నేను ఒప్పుకుంటున్నాను. బట్ అది నేను బయటకు చూపించేది కాదు. నేను ఆ ఐక్యతను బయటికి నేను కనపరచలేను నేను. ఆమేన్. బయటికి చెప్పినా అది అర్థం కాదని మనం చెప్పగలం దాని గురించి. చూడండి, ఈ 7వ ముద్ర అనే దేవుని యొక్క సామాన్యతను ప్రవక్త వర్ణించడానికి మునుపు మరి ప్రవక్త ఒక దాని గురించి చెప్పాడు ప్రియులారా. ఆమేన్. సామాన్యత గురించి చెప్పడానికి మునిపే ప్రవక్త మరి స్టేజ్ మీదకి రావడానికి మునుపు, అంటే అప్పుడే మరి సంఘము రీకన్స్ట్రక్షన్ అయి ఉంటుంది.
మరి జెఫర్సన్ విల్ టెబర్నికల్ చక్కగా వాళ్ళు మరి టెబర్నికల్ బాగా కట్టుంటారు. మరి ప్రవక్త మొట్టమొదటిసారి మరి 7 ముద్రల పుస్తకం తీసుకొని మరి వాక్యం చెప్పడానికి వస్తున్నప్పుడు, ఆమేన్, జాగ్రత్తగా వినండి, ఆయన పులిపిట్ ఎక్కి వాక్యం చెప్పడానికి మునుపు ప్రవక్త ఆఫీసులో ఉన్నప్పుడు ఇంకా ఆయన పులిపిట్ దగ్గరికి రాడు, ఇంకా సంఘంతో మాట్లాడాలా, రీడెడికేటెడ్ టెబర్నికల్ దగ్గరికి రాలా. ఈ అన్ని ప్రాముఖ్యమే. 60 ఈ సామాన్యత అనే 7వ ముద్ర చెప్పడానికి మునుపు టెబర్నికల్ రీడెడికేట్ అయింది. ఈజ్ ఈక్వల్ టు అక్కడున్న 4 గోడలు కాదు, సంఘము రీడెడికేట్ అయింది. అంటే ఈ ముద్రలు చెప్పడానికి ఉన్న పరిచర్య వేరు, తర్వాత వారిగా డెడికేట్ చేసుకున్నారు ఏ న్యూ మినిస్ట్రీ కొరకు. ఇప్పుడు దాకా ఉన్న పరిచర్య ఇది కాదు, కానీ ఒక క్రొత్త పరిచర్య మాకు జరగబోతుందని సంఘము రీడెడికేషన్ జరిగింది. 4 గోడలు కాదు నేను మాట్లాడుతుంది, ప్రజల యొక్క రీడెడికేషన్. మరలా సమర్పించుకున్నారు వాళ్ళు. సమర్పించుకున్న తర్వాత మొత్తం చక్కగా అలంకరించిన తర్వాత అన్ని అలంకరణ జరిగింది. చక్కని వస్త్రం వేసుకున్నారు, నీతి వస్త్రాలు వేసుకున్నారు. ఆమేన్. ఇవన్నీ జరిగినప్పుడు ఆ గదిలో ప్రవక్త ఎప్పుడు కూడా వాక్యం చెప్పడానికి మునుపు ఆయన ఆఫీస్ రూమ్లో కూర్చుంటాడు. మొదటిగా కూర్చొని ప్రార్థనాపూర్వకంగా ఉండి వాక్యం ధ్యానించిన తర్వాత ఆయన అలా దేవుని ఆత్మతో బలిపీఠం ఎక్కుతాడు వచ్చి. ఆమేన్. ఇలాంటి సమయాలలో ఆ కోటానికి మరి రావడానికి మునిపే ఆ ఆఫీస్లోకి ఒక కుర్ర అమ్మాయి, అంటే పెండ్లి చేసుకోవటానికి ఒక యవ్వనస్తుడు, ఒక యవ్వన స్త్రీ ఆఫీస్ రూమ్లోకి వస్తారు. ఆమేన్. ఆ కార్యాలయంలోకి వస్తారనమాట. చాలా జాగ్రత్తగా చదువుతా నేను దేవుని యొక్క సామాన్యత అనే వర్తమానంలో 16వ పేర చదువుతున్నాను, వినండి. మరికొన్ని నిమిషముల క్రితము నేనెందుకు ఆలస్యముగా వచ్చితిని అని మీరు ఆశ్చర్యపడి ఉండవచ్చును. ఆమేన్. మరికొన్ని నిమిషముల క్రితము నేనెందుకు ఆలస్యంగా వచ్చితిని అని మీరు ఆశ్చర్యపడి ఉండవచ్చును. నా యొక్క ప్రథమ విధిగా ఈ క్రొత్త ఆలయమునకు వచ్చుచుండగా, నా యొక్క ప్రథమ విధిగా, మై ఫస్ట్ డ్యూటీ ఏంటిది గమనించారా? మై ఫస్ట్ డ్యూటీ, నా ప్రథమ విధిగా ఈ క్రొత్త ఆలయమునకు వచ్చుచుండగా నేను నా కార్యాలయములో నిలబడి ఉన్న ఒక యువతునకు వివాహము చేశాను. I married to men and women in my office room. Amen. పెండ్లి కుమార్తెను ఆ యొక్క వివాహోత్సవము దినము కొరకు, అంటే సెరమోనీ వేడుక కొరకు, ఇంగ్లీష్లో సెరమోనీ వేడుక, పెండ్లి కుమార్తెను ఆ యొక్క వేడుక దినము కొరకు సిద్ధపరచుటకు క్రీస్తుకు ఒక నమ్మకమైన సేవకునిగా ఇది ఒక మాదిరిగా ఉండునుగాక. ఆమేన్. అంటే ఈ గదిలో జరిగిన వివాహమే సంఘానికి, అంటే వధువుకి క్రీస్తుకు జరగబోతుందని, నేను ఒక నమ్మకమైన సేవకునిగా ఉన్నానని ఆయన మాట్లాడుతున్నాడు. ఆమేన్. అంటే ప్రివ్యూ, ఈ ముద్రల ద్వారా సంఘానికి వివాహం జరుగుతుంది. వింటున్నారా? ఈ 7 ముద్రల ద్వారా, ఈ 7 ప్రత్యక్షతల ద్వారా, ఈ మర్మాల ద్వారా సంఘానికి వివాహము జరుగుతుంది. జరగడానికి మునుపు ఛాయగా ఈ గదిలో ప్రవక్త వివాహం చేస్తున్నాడు. ఆమేన్. ఇప్పుడు ఒక మాట, నా మాట గమనించండి. అసలుకి వివాహము జరగవలసినది రహస్యముగానా బహిరంగముగానా? ఈయన ఏమంటున్నాడు? నేను కొద్ది నిమిషాల క్రితము ఆలస్యముగా రావటానికి ప్రధాన కారణం ఏమిటంటే, మై ఫస్ట్ డ్యూటీ, నా మొదటి ప్రథమ మరి విధి ఒకటి ఉన్నది. నేను దాన్ని చేయడానికి సిద్ధమవుతూ ఉండగా అంతలోకి మరి ఒక యువకుడు వచ్చాడు. వాళ్ళిద్దరికి వివాహం అంట. అందుకని నేను నా మ్యారేజ్ నా ఆఫీస్ రూమ్లోనే వారికి వివాహం చేశానని మాట్లాడుతున్నాడు. నిజానికి వివాహము చేయవలసినది బహిరంగముగా వివాహము చెయ్యాలా, ప్రధానాలు బహిరంగముగా చెప్పియాలా, సాక్షి సంతకాలు బహిరంగంగా పెట్టాలా. ఇప్పటి నుండి ఈ యువతి ఈ యువకుడిద్దరు భార్యాభర్తలు చప్పటి కొట్టండి అని
చప్పట్లు కొట్టించి వివాహం చేసి పంపించాలా? అంతేనా? క్రైస్తవ రూల్ అయినా అదే, యూదుల రూల్ అయినా అదే. సంఘములో చేసిన, గమనించండి, యూదుల వివాహం కూడా సంఘములోనే చేస్తారు అక్కడే. కానీ ప్రజలు ఉంటారు, ప్రజల ముందే వివాహం జరిగిద్ది. వింటున్నారా? కొద్ది జాగ్రత్త పట్టుకోండి. ప్రజల ముందు వివాహం జరిగిద్ది, సంఘం ముందు వివాహం జరిగిద్ది. కానీ ఈ మ్యారేజ్ చాలా వ్యత్యాసంగా చేస్తున్నాడు ఆయన. పైపై సంఘంతో అంటున్నాడు, నేను ఆలస్యంగా ఎందుకు వచ్చానంటే నేను ఈ గదిలో వివాహం చేస్తున్నాను అన్నాడు. అసలు వివాహం గదిలో చేస్తారా? అసలు మ్యారేజ్ ఎవరన్నా గదిలో చేస్తారా? కానీ ఎందుకు జరుగుతుంది ఇది? ఎందుకు జరుగుతుంది వివాహం గదిలో? ఆమేన్. ఎందుకు ప్రవక్త వాళ్ళిద్దరికి వివాహం చేస్తున్నాడంటే సంఘము అలాగే వధువు క్రీస్తు ఇద్దరు కూడా అదృశ్య ఐక్యతను కలిగి ఉన్నారు. అంటే ఈయనే మ్యారేజ్ ఆఫీసర్గా ఉండి ఈ క్రీస్తుకు వధువుకు వివాహం చేస్తున్నాడు. ఈ యొక్క వర్తమానం తెచ్చి, ఈ 7 ముద్రల పుస్తకాన్ని తెచ్చి, ఈ నిబంధనలు తెచ్చి, ఈ మ్యారేజ్ ఆఫీసర్ భూమి మీద ఉండి సంఘానికి వధువుకి వివాహం చేస్తున్నాడు ఆయన. హల్లెలూయా. ఎవరు లేరు అక్కడ. పైన మన వాక్య దేహాలు ఉన్నాయి, ఆయన ఉన్నాడు, క్రీస్తు ఉన్నాడు, ముద్రలు మాట్లాడబడుతున్నాయి, మర్మాలు బయలుపరచబడుతున్నాయి. ఆమేన్. హల్లెలూయా. భూమి మీదకి వచ్చాడు, సంఘముతో సామాన్యత, ఎడమ, మరి ముద్రలు మొత్తం బయలుపరిచాడు. ఈ బయలుపరుస్తూ ఉన్నప్పుడే సంఘానికి వివాహం అయిపోతుంది. అందుకే మీరు చూడండి, ప్రవక్త అనేక వర్తమానములు చెప్పిన, అనేక వర్తమానాలు మొత్తం కూడా ప్రపంచం మొత్తం ప్రసంగించాడు. కానీ మ్యారేజ్ చేసే 7 ముద్రలు మాత్రము ఆయన తన సొంత టబర్నికల్లో ప్రసంగించాడు. ఆ గదిలో ప్రసంగించాడు ఆయన. ఆ గదిలో ఐక్యపరుస్తున్నాడు ఆయన. ఆ చిన్న చెక్క పెట్టెలోనే, ఆ చిన్న చెక్క గదిలోనే ఆమె ఐక్యమవుతూ ఉంది ఆమె. హల్లెలూయా. నా మాట మీకు అర్థమైందా? రహస్యముగా ఇది మీకు అర్థం అవ్వాలంటే బయలుపడి రావాల్సిందే. ఇది అక్షరంతో నువ్వు చూసుకుంటే, నువ్వు మొదటి భర్తను కలిగి ఆలోచిస్తే నీకు అర్థం కాదు. ముందు అక్షరాన్ని చంపి ఆత్మలోకి వస్తే నీకు అర్థమవుతుంది. మొదటి భర్త అయిన అక్షరాన్ని చంపు, రెండో భర్త అయిన ఆత్మ నీకు బోధించింది. ఆమేన్. ఇప్పుడు సంఘముతో వివాహం జరిగిన తర్వాత నెక్స్ట్ ప్రక్రియ ఏంటంటే ఐక్యత జరగవలసి ఉంది. సంఘానికి ఐక్యత జరగాల. అందుకే చూడండి 63లో చెప్పాల అదృశ్య ఐక్యత. ఆఫ్టర్ సీల్స్, ముద్రలు తెరవబడిన తర్వాత 65లో చెప్పాడు అదృశ్య ఐక్యత, తెర తొలగించబడుట. మీకు అర్థమైందా? మీకు ఏ డిఫరెంట్ మెసేజ్. పెండ్లి కుమారుని కల్లారా చూశాడు, పెండ్లి కుమార్తెను కూడా చూశాడు. పెండ్లి కుమార్తెను చూశాడు, పెండ్లి. అసలు విషయం చెప్తా, ఒక మాట వినండి. అబ్రాము నడుములో ఉన్న లేవీడికి దశభాగం కట్టాడంట. క్షమించండి, అబ్రహాము నడుములో ఉన్న లేవి మెల్కీసెదెకుకి దశభాగం కట్టాడంట. అబ్రహాము కట్టాడంట, అలాగే లేవీడైన తన ముని మనవడు కూడా కట్టాడంట. కొడుకేమో ఇస్సాకు, మనవడేమో యాకోబు, ముని మనవడేమో లేవి. ముని మనవడైన లేవి కట్టాడంట అబ్రహాంతో పాటు దశంభాగం. ఆమె నమ్మాం కదా మనం. ఎందుకు నమ్మాం? బైబిల్లో ఉంది కాబట్టి నమ్మాం. అసలు ఎట్ట కడతాడు? అసలు ఎట్లా కడతాడు? పుట్టని వ్యక్తి దశంభాగం కట్టగలడా? చెప్పాలి మీరందరూ. అసలు పుట్టని ఈ లేవీడు, పుట్టని ఈ ముని మనవడు దశంభాగం కట్టగలడా? చెప్పాలి. కట్టలేడు. కానీ ఏమని మాట్లాడబడుతున్నది? లేవీడు మెల్కీసెదెకైన ప్రధాన యాజకుడుకు దశమ భాగాన్ని కట్టాడంట. ఆమేన్. అది మనం నమ్మాము. ఎందుకు నమ్మామంటే బైబిల్లో రాయబడింది కాబట్టి నమ్మాము.
అలాంటి ఇప్పుడు కూడా జరుగుతాయి. ఆయన అంటున్నాడు, నేను పెండ్లి కుమార్తెకు వివాహం చేశా. అదృశ్య ఐక్యత, నాట్ ఫిజికల్ యునైటింగ్. ఎందుకంటే భౌతికముగా క్రీస్తు వధువు కలుసుకోరు. ఆత్మ కలయిక. వధువు లోపల ఉన్న ఆత్మ, దేవుని యొక్క ఆత్మ, ఈ రెండు కలయిక జరిగి వాక్యం ఏకమవుతూ ఆమెను పరిపూర్ణం చేస్తూ దేవుడు రేపన్నాక ఎత్తబాటుకు సిద్ధపరిచి తీసుకొని వెళ్తాడు ఆయన. అప్పుడు కలుసుకుంటుంది మధ్యాకాశంలో ప్రభువైన యేసుక్రీస్తుని. ఆమేన్. వింటున్నారు నా మాట? ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఈ వివాహము ఇప్పుడు జరుగుతున్న వివాహానికి సాదృశ్యంగా ఉంది. ఆయన గదిలో చేసిన పెళ్ళి సంఘానికి చేస్తున్న వివాహానికి, వధువుకు చేస్తున్న వివాహానికి సాదృశ్యంగా గదిలో చేశాడు ఆయన. అందుకే కింద అంటాడు, మరి వధువు ఆ సెరిమోనీ అంటే ఆ వేడుకకు, ఈ వధువుకి క్రీస్తుకు జరుగుతున్న ఆ గొప్ప వేడుకకు నేను ఒక నమ్మకమైన ఒక సేవకుడిగా ఉంటున్నాను అన్నాడు. ఆమేన్. కొద్ది ముందుకు వెళ్దాం, ఓకేనా? సంతోషంగా ఉన్నారా? హల్లెలూయా. చూడండి పిల్లారా, ఈ అదృశ్య ఐక్యత ఎలా జరుగుతుందంటే, మొదటిగా పురుషుడు ఒక జాడ సంఘంలోకి వస్తుంది. కన్యకతో పురుషుని జాడ జరుగుతుంది సంఘంలో. బైబిల్ సెలవిస్తుంది, నాబాలుకు చెప్పకుండా అబీగేలు దావీదు దగ్గర పరిగెత్తిందంట. నాబాలుకు తెలియకుండా దావీదుని అబీగేలు కలుసుకుంది. యోసేపుకు తెలియకుండా మరియా పరిశుద్ధాత్మను కలుసుకుంది. వింటున్నారా? ఆయన వస్తున్న సమాచారము నాబాలుకి అర్థం కాల, వినపడలా, కానీ అబీగేలుకి చెప్పారు. దాసుడు చెప్పింది నాబాలుకా లేకపోతే అబీగేలుకా? అబీగేలుకి. మొట్టమొదటిసారి ఒక వార్త వెళ్ళింది, కానీ అబీగేలు మరి నాబాలు నమ్మలా. ఇంక రెండోసారి నాబాల్ దగ్గర పోలా, చంపేద్దాం అనుకున్నారు. కానీ రెండవసారి తిన్నగా వాక్యము ఎవరి దగ్గరికి వెళ్ళింది? అబీగేలు దగ్గరికి వెళ్ళింది. వాక్యము గాబ్రియేలు ద్వారా సంఘానికి వెళ్ళిందా? పురుషుడి యొక్క విత్తనము ఫలించుట కొరకు మరీ గర్భాల్లో పడింది. ఆమేన్. చూడండి, ఈ రహస్యమైన జాడ, ఈ అదృశ్య ఐక్యత బయటికి చెప్పలేనిది, వర్ణించలేనిది, చూపించలేనిది, కానీ క్రియాత్మకంగా లోపల జరుగుతూ ఉంటుంది అది. అందుకే ప్రవక్త అంటాడు, భౌతికమైన ఒక స్త్రీ గర్భం ధరించినప్పుడు ఆమె పొట్ట ద్వారా బయటికి కనపడుద్ది అన్నాడు. అంతేనా? కొన్ని పొట్టలు కూడా డూప్లికేట్ ఉన్నాయి. ముత్యాల గర్భం ఒకటి ఉంది, ముత్యాల గర్భము. ఆ ముత్యాల గర్భం అచ్చం పొట్టలాగే లోపల బిడ్డ ఉన్నట్టే ఉండిద్ది. ఆమె పెరిగే కొద్దికి పొట్ట పెరుగుతూ ఉంటుంది, నెలల పైబడే కొద్దికి పొట్ట పెరుగుతూ ఉంటుంది. కానీ స్కానింగ్కి వెళ్ళి ఒక్కసారి రిపోర్ట్ తీసినప్పుడు ఆ పొట్టలో బిడ్డ ఉండదు, రాయి ఉంటుంది. ముత్యాల గర్భిణి. ఆమె కదలిక లేకుండా ఉంటుంది ఆ పొట్ట. అంతేనా? ముత్యాల గర్భిణి కదలదు, మెదలదు, పొట్ట మాత్రం పెరిగిద్ది. అంటే సంవత్సరాలు మాత్రం పెరుగుతాయి. 15, మరి 1980, 70, 60, 2000 సంవత్సరాలు మాత్రం పెరుగుతాయి, పొట్ట మాత్రం పెరిగిపోద్ది. ప్రవక్తను లావో మాకు హైట్ అన్నాడా? డోంట్ గెట్ ఫ్యాట్ బట్ టాల్ అన్నాడు. ఇట్టెళ్ళ మాకు ఇట్టెళ్ళ అన్నాడు. ఎదుగు అన్నాడు. ఎక్స్పాండ్ అవ్వ మాకు. ఈ పిరమిడ్ అనేది ఎట్టెళ్ళేది, ఒక దగ్గరే ఉండి ఎట్టెళ్ళాలి, పైకి వెళ్తూ ఉండాలి మనం. అంతేనా? రోజు రోజుకి వాక్యము వినేకుంది మనం పైకి ఎక్కుతూ ఉండాలి మెట్లు. అదే రూమ్లో కూర్చొని మనం ఇలా సాగకూడదు. హల్లెలూయా. అంటే ముత్యాల గర్భిణీ సంఘములో ఉండకూడదు. కదలికలు గమనించి ఎంతవరకు పెరిగావు, కొట్టగానే కదలాల ప్రత్యక్షత. ఆమె అసహనం రాగానే సహనం కదలాల. ఆ చట్టం నీ ఇంట్లో కనబడుతున్నప్పుడు మరో చట్టం నీ ఇంట్లో పనిచేయాలి.
ఇంట్లో ద్వేషం పనిచేస్తున్నప్పుడు నీలో ప్రేమ పనిచేయాలా? అంటే నేను చెప్తున్నాను, సంఘములో మరి కుటుంబాల్లో అందరికీ అది ఉండదు, ఆ చట్టం పనిచేయదు. కానీ నీలో పనిచేసింది నువ్వు చూపించు. ఈ సందర్భాలలో దేవుడు తప్ప ఇలాంటి ఎవరు చేయలేరు. ఇలాంటి సందర్భాన్ని హోల్డ్ చేయగల సామర్థ్యం కేవలం దేవుని కుమారుడికి, దేవుని కుమార్తెకి మాత్రమే ఉన్నదని రుజువు చేయాలి నీవు. ఆమేన్. అందుకే అంటున్నా నేను, పురుషుడు నీ లోపల కానీ జాడ కలిగి ఉంటే చట్టం ఎంటది నీ లోపలికి. మరో నియమము, మరో లా, మరో చట్టం నీ లోపలికి ఎంటర్ అయింది. అదే విత్తనముగా ఉండకుండా ఫలమును తీసుకొని వచ్చుట. అందుకే రీబోర్న్ ఎక్స్పీరియన్స్ అనేది విత్తనం అయితే, అడాప్షన్ అనేది ఒక ఫలమై ఉంటుంది ప్రియులారా. కేవలము గర్భములో విత్తనం పడకూడదు. విత్తనం అంటే కేవలం తిరిగి జన్మించుట. తిరిగి జన్మించుట అంటేనే బిడ్డ. జన్మ అంటేనే బిడ్డేనా? కానీ అక్కడితో ఉండం కాదు. ఈ తిరిగి జన్మించే బిడ్డ పుత్ర స్వీకారానికి వెళ్ళాలా? కేవలం అదే ప్రవక్త అంటాడు, తిరిగి జన్మించిన ప్రతి వ్యక్తి పరలోక రాజ్యం వెళ్ళడం అన్నాడు. అందరూ ఆశ్చర్యపోయారు, అదేంటి 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 అన్నారు. అర్థం చేసుకో ఆయన మైండ్ ఏమంటున్నాడు. తిరిగి జన్మించడం మంచిదే, వాడు పుట్టాడు కానీ చచ్చాడు. విత్తనం పడింది గర్భంలో, కానీ ఆ హృదయంలో నుంచి దెయ్యం లాక్కెళ్ళిపోయింది. కొన్నాళ్ళు కలహాలతో కొన్ని మరి లోక సంబంధమైన కార్యాలతో మిళితమైపోయి ఆ విత్తనం పోగొట్టుకున్నాడు, భక్తిని పోగొట్టుకున్నాడు, ఆ బిడ్డను చంపుకున్నాడు. భక్తిని పోగొట్టుకుంటున్నారు. అది కాదు, అలా కాదు ప్రియులారా. నువ్వు తిరిగి జన్మించిన తర్వాత నీ ప్రయాణం అప్పుడే ప్రారంభించబడింది. దట్ ఈస్ ద స్టార్టింగ్ పొజిషన్. నువ్వు తిరిగి జన్మించిన తర్వాతే నువ్వు దేవుని రాజ్యాన్ని చూడగలవు. అంటే మరో లోకములో ఉన్న వాటిని నువ్వు చూడగలవు. అంటే క్లారిటీ, స్పష్టమైన బయలుపాటు నీకు కలుగుతుంది వాక్యం మీద. అంతటితో అయిపోయిందని కాదు. తిరిగి జన్మించిన తర్వాత పుత్ర స్వీకారములకు వెళ్ళే ప్రయాణం ఉంది. ఆమేన్. అందుకే ఈ ఐక్యత ద్వారా వెంటనే జరిగిపోదు. వెంటనే ఐక్యత అయిన వెంటనే బిడ్డ పుట్టిన వెంటనే పెద్దోడైపోడుగా. ఆమేన్. ఈ బిడ్డ పెరగాల. ఈ సంఘంలో జరుగుతున్న మరి జాడ, పురుషుని జాడ నీకు అర్థమైన తర్వాత, నీ గర్భంలో విత్తనం పడిన తర్వాత, నీ గర్భంలో ఫలం ఫలిస్తున్న తర్వాత నిదానంగా బిడ్డ పెరుగుతూ ఉండాలి. పెరిగి 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 నువ్వు పుత్ర స్వీకారంలోకి వెళ్ళాలా. ఆమేన్. అప్పుడు నీ మాటలు, నువ్వు ఎదిగే కొద్దికి నీ మాట వ్యత్యాసం అయిపోతూ ఉంటాయి. ఏంటి ఈ గ్రంథంలో లేదే అంటే, అది నాలో జరిగింది, నేను చెప్పాను అయ్యా. అంతేనా కాదా? అందుకే ప్రవక్త అన్నాడు, సూపర్ న్యాచురల్ వూంబ్, ఒక అతీతమైన ఒక బిడ్డ మరీ గర్భంలో పుట్టినప్పుడు ఏం అడుగుతున్న కోరికలు వేరు, ఎలిజబెత్ అడుగుతున్న కోరికలు వేరు. ఆమె గర్భంలో పడుట అంటే అది సాదృశ్యం ఏమిటంటే తిరిగి జన్మించుట. మరీ గర్భంలో మెస్సయ్య పడుట అంటే సంఘములో ప్రజలు తిరిగి జన్మించడం అని అర్థం. గర్భంలో పడిన వెంటనే తిరిగి జన్మించడం అని అర్థం. ఈ బిడ్డ పెరిగే కొద్దికి టేస్ట్ మారుతుంది. ఈ లోక సంబంధముగా చింతపండు, ఈ లోక సంబంధముగా బలపాలో ఎలిజబెత్ అడిగినట్టుగా అడగడం లేదా ఆమె. ఎలిజబెత్ అడుగుతుంది, జక్కయ్య గారు కొద్దిగా బలపాలు తేండి, చింతపండు తేండి, మట్టి ముద్దలు తేండి, బంక ముద్దలు తేండి అని అడుగుతుంది ఆమె. కానీ మేరీ అలాంటి అడగడం లేదు. యాజకుడి దగ్గర పోయిందనుక పొరపాటున సిమియోను పోతే, అయ్యగారు కొద్దిగా వాక్యం, ఎక్కడికి వెళ్ళి కూర్చున్నా ఎలిజబెత్ కొద్దిగా ఏమన్నా వాక్యం. ఆమెకు వాక్యమే 16 లవణాలు. ఈ పొటాషియము, మెగ్నీషియము, కాల్షియము, ఈ ఐరను ఈ కాదు ఆమెకు. ఈ లవణాలతో బిడ్డ ఎదగడం లేదు, వాక్యము ద్వారా బిడ్డ ఎదుగుతున్నాడు పైకి. అందుకే మరీ మాట్లాడుతున్న మాట ప్రపంచానికి అర్థం కాదు. ఏంటి గ్రంథంలో రాయబడలేదుగా? గ్రంథంలో రాయబడలేదయ్యా, నా జీవితంలో జరిగింది నేను చెబుతున్నా. గ్రంథంలో రాయబడకపోవచ్చు, కానీ నా జీవితంలో జరిగింది కదా ఇది. దట్ ఈస్ ద మెసేజ్. గర్భము ధరించిన వాడి మాట వ్యత్యాసంగా ఉంటుంది. క్రీస్తును మోస్తున్న వాడి మాట వ్యత్యాసంగా ఉంటుంది.
క్రీస్తుతో ఐక్యత కలిగి ఉన్న వాడి మాట వ్యత్యాసంగా ఉంటుంది. ఇట్ ఈస్ అ స్పిరిచువల్ యూనియన్. ఇది అదృశ్య ఐక్యత, ఇది భౌతిక ఐక్యత కాదు నేను మాట్లాడుతుంది, స్పిరిచువల్. అందుకే భర్తకు తెలియకుండానే ఈ క్రీస్తు అనే పురుషుని జాడ మరి గర్భంలోకి వెళ్ళింది. కొన్నిసార్లు ఆయన భర్తలు కూడా చెప్పడం. ఏ భర్తలకి? అది చెప్పకుండా కూడా సంఘంలోకి వెళ్తాడు ఆయన. అదే యోసేపుకి మాదిరి. యోసేపు ఎన్నికల్లో ఉన్నాడు కాబట్టే కళ ఇచ్చాడు. ఆ కళ ఇవ్వడానికి కూడా కారణం ఉంది. ఏంటో తెలుసా? మరియను నీతిమంతుడు కాబట్టి బహిరంగపరిచి విమర్శించకుండా ఉండటానికి ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి నీతిమంతుడిగా అక్కడ కళ వచ్చింది. అర్థమైందా? ప్రవక్త అంటున్నాడు, పిల్లారా, ఆ వర్తమానంలోనే మాట్లాడుతూ, అదృశ్య ఐక్యతలో మాట్లాడుతూ, ఈ పురుషుడు ఈ పరిశుద్ధాత్మ మరి గర్భంలోకి వెళ్ళేటప్పుడు నిబంధన మారుతుంది అన్నాడు. ఈ నిబంధన మారేది ఫస్ట్లో ఎవరికి తెలుస్తుంది? మరీకి తెలుస్తుంది. పాత నిబంధన కాస్త కొత్త నిబంధన అయింది. అందుకే పాత నిబంధన మాటలు వేరు, మరియ మాటలు వేరు. ఎందుకంటే కొత్త నిబంధన మేరీలో ఉంది. ఏ న్యూ కోవెనెంట్ ఇన్ ద బ్రైడ్. మాట్లాడుతున్న భాష కొత్త నిబంధన. అడుగుతున్న ప్రతి ఆహారం కూడా కొత్త నిబంధన. అమ్మా, విలియం బ్రానమ్ ఏమన్నా చెప్పింది ఉంటే చెప్పు నాకు. ఈ రాసింది కాకుండా ఏమన్నా రాయబడింది ఏమన్నా ఉందా? రాసింది కాకుండా ఏమన్నా అదృశ్యంగా ఏమన్నా నాకు ఆహారం ఏమైనా ఉందా? ఎందుకంటే ఆయన పుడుతుందే థండర్స్ బట్టి. క్రైస్ట్ వాజ్ బోర్న్ బై 7 థండర్స్. 7 ఉరుములతో క్రీస్తు పుడుతున్నాడు కాబట్టి ఆమె అడుగుతుంది, ఎలిజబెత్, నీది పాస్ట్ వర్తమానం లాగుందే, నీది గతించిన వర్తమానం లాగుందేంటి? నా వేగానికి అందుకోలేకపోతున్నావు నువ్వు. ఆమె ప్రస్తుత కాలమందు ఎదుగుటకు వాళ్ళేమంటారు ఎలిజబెత్ వాళ్ళు? చక్కగా గర్భం అందినప్పుడు ఏం కావాలో ఆశలో, మరి అరిసెలు కావాలా, బిర్యానీ కావాలా, చేపలు కావాలా, ఏం కావాలో చెప్పి ఇప్పిస్తా నీకు. ఇలాంటి వాళ్ళ భాష అంత భౌతిక భాషే. ఎందుకంటే వాళ్ళు రైట్ అనండి. ఎందుకు రైటో తెలుసా? వాళ్ళు కలిగి ఉంది, వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎలిజబెత్కి వస్తున్న ఆశలు పక్క వాళ్ళకి చెబుతుంది. బ్రనిహాముతోనే నిలబడిన ప్రజలు వాళ్ళ అనుభవాలు వాళ్ళు చెబుతారు. వాళ్ళ గర్భములో నుండి వస్తున్న ఆశలు వాళ్ళు చెబుతారు. కానీ క్రీస్తుని ధరించిన ప్రజలు, నువ్వు చెబుతుంది రైటే, కానీ అది నీ చట్టంతో చెబుతున్నావు. నిజంగానే గర్భం ధరించిన స్త్రీ చట్టం ఏంటంటే బంకమట్టి, బలపాలు, బిర్యానీలు, అన్నట్టు చాక్లెట్లు మొత్తం ఉన్నాయి. కానీ నాలో పుట్టింది క్రొత్త నిబంధన. నాలోకి వచ్చిన ఆయన కొత్త చట్టం నాలో పనిచేస్తుంది. ఈ కలయికలతో వచ్చిన పురుషుడు కాదు, కన్యకతో పురుషుని జాడ. పురుషుడి సంబంధం లేకుండా, నా భర్త గారు నాతో కూడకుండానే నేను గర్భం ధరించా. నేను బయట వాళ్ళు ఏంటి ఏమంటారు? త్రూ లేకుండా ఏంటమ్మా, వచ్చేవాడు యోసేపు ద్వారా రావాలి, కానీ యోసేపుని దాటి వచ్చాడేంటి? ఆయన ఇష్టం అది. ఎదురు చూడని మార్గములలో క్రియ చేయుచున్న మార్పు లేని దేవుడు. ఎవరు కూడా దేవుడికి ఆటంకం పెట్టలేరు, ఆయనకు అడ్డుగా నిలబడలేరు. అంత ధైర్యం ఎవరికి కూడా లేదు. ఆయన ఇష్టం లేఖ నెరవేర్చబడాలంటే అనేక మార్గాలు ప్రభువుకు ఉన్నాయి. హల్లెలూయా. ఇప్పుడు ఈ సంఘములైనా, ఏ సంఘములైనా బైబిల్ సెలవిస్తున్నది, క్రీస్తు వధువుకి మాత్రమే జాడ జరుగుతుంది, సంఘానికి అది నేను అంటుంది. సంఘానికి జాడ లేదు. సంఘాలలో ఉన్న వధువుకి మాత్రమే ఈ పురుషుడి యొక్క జాడ వెళుతుంది.
పురుషుని జాడ. ఇది లేఖనాల్లో ఉంటుందా? మరీ పేరు ఉందా? గాబ్రియెలు వస్తాడని ఉందా? ప్రవక్త అన్నాడు, సాయంకాలం మందు బావి దగ్గర మేరీ నీళ్లు పట్టుకుంటూ ఉండగా గాబ్రియెలు వచ్చాడంట. బైబిల్లో ఆ మాట ఉందా? మరి ఎందుకు చెప్పాడు ప్రవక్త? హల్లెలూయా. రాయబడుతున్న ప్రతిదీ కూడా కొద్ది భాగమే, రాయబడనిది నీలో భాగమయ్యేది ఎంతో ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇచ్చేది వాక్యము క్రీస్తు, ద అన్లిమిటెడ్ వర్డ్. మరియ గర్భములో ఉంది ఎవరు? క్రీస్తు. మరియ నోటికి వాక్యం ఇచ్చేది ఎవరు? క్రీస్తు. ఇప్పుడు పాట పాడేది ఎవరు? ఓ వధువా నీవు ధన్యురాలవు. ఎలిజబెత్ పాడుతుందా పాట? నవ్వవధువా నీది ఎంత భాగ్యము. హల్లెలూయా. ఎలిజబెతే మరియని చూసి పాడుతుంది పాట. భూలోక పెండ్లి కుమార్తెవు, నిన్ను ప్రేమించాడే పరలోక పెండ్లి కుమారుడు, పెండ్లాడక వచ్చాడే. పురుషుడితో సంబంధం లేదమ్మా, కన్యకతో పురుషుని జాడమ్మా. అది జరుగుతుంది సంఘాలలో. కన్యకతో పురుషుని జాడమ్మా. భర్తకి ఇది అర్థము కాదమ్మా. ప్రైజ్ లార్డ్. భర్తకి ఇది అర్థం కాదమ్మా. ఇది కన్యకతో పురుషుని జాడమ్మా. ఇది వధువుతో క్రీస్తు జాడిది. అదృశ్య ఐక్యత. ఇవన్నీ అర్థం అవ్వాలంటే మొదటగా హృదయం మీద ముసుగు, హృదయం మీద ముసుగు తీయబడితే, కొరింథీ రాసిన పత్రిక 3లో ఉంటుంది ఆ మాట, 3వ అధ్యాయంలో ఉంటుంది. మోషే గ్రంథం చదువుతున్నప్పుడల్లా వాళ్ళ గుడ్డితనమే కలుగుతుందంట. ఎందుకు? హృదయాల మీద ముసుగుంది కాబట్టి. ఇది నువ్వు చదువుకుంటా పోయినా నీ గుడ్డితనమే కలుగుతుంది. ఎందుకు? హృదయం మీద ముసుగుంది. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది పిల్లారా, లేవియా కాండంలో ఉంటుంది, మరి బహుశా 16వ అధ్యాయం అనుకుంటుంది. అహరోను ఆ స్థలములోకి వెళ్ళి, తెర దాటి స్థలములోకి వెళ్ళి, మందసము మీద, కరుణాపీఠం మీద 7 సార్లు రక్తాన్ని ప్రోక్షిస్తాడు. ఆమేన్. మనం చెప్పుకున్నాము, మందసము అంటే హృదయం అన్నా నేను. హృదయము మీద సర్పపు యొక్క జాడుందన్నాను. హృదయం మీదే ముసుగుంది. హృదయం మీదే సర్పం యొక్క జాడుంది. ఈ జాడ వెళ్ళిపోవాలంటే 7 ముద్రలు అనే స్పిన్కిల్ ఓడి తగలవలసి ఉంది. 7 సార్లు రక్తము ప్రోక్షించబడాల. ఈ ముద్రలు తగులుతున్నప్పుడే, ఈ నిబంధనలు, ఈ మ్యారేజ్ ఆఫీసర్ లోపలికి వెళ్ళి నిబంధనలు అంటున్నప్పుడే భర్త ఏమైపోతాడు? వాడు హృదయం మీద ఉన్న భర్త మరణించి మరో భర్తతో మనకు వివాహం చేయబడుతుంది. ఆమేన్. ద ఫస్ట్ డ్యూటీ ఏమిటంటే ఆయన అన్నాడు, నా ప్రథమ డ్యూటీ, నా ప్రథమ మరి ఏమంటారు వాటిని, కర్తవ్యం ఏమిటంటే సంఘానికి వివాహము చేయుట. మొదటి భర్తని ఎరగొట్టి చంపేసి రెండో భర్తను తీసుకొని వచ్చుట. ఈ ముద్రలు ప్రకటిస్తూ ఉండగానే భర్త ప్రజల్లోకి వెళ్ళిపోతున్నాడు, పురుషుడు కన్యకలోకి వెళ్ళిపోతున్నాడు. హల్లెలూయా. ఆమేన్. అందుకే పిల్లారా, బయలుపాటు వస్తే తప్ప ఇవన్నీ మనకు అర్థం కావు. ప్రత్యక్షత ఉంటేనే మనకి ఇవన్నీ అర్థమవుతూ ఉంటాయి. హల్లెలూయా. అందుకే ఇది కాంగ్రిగేషన్ కలయిక కాదు. ఇది అసలుకి కలయిక అనేదే అందరికి చెప్పుకొని, ఏంటో అదృశ్య ఐక్యత అంటగా ప్రవక్త చెప్పాడా, ఐక్యత అంటగా ప్రవక్త చెప్పాడా, ఐక్యత అంటగా కాదు. ఇది వ్యక్తిగతమైన ఐక్యత. ఇది మేరీకి జరిగింది వ్యక్తిగతమైన ఐక్యత. సంఘానికి జరుగుతుంది, వధువుకు జరుగుతుంది వ్యక్తిగతమైన ఐక్యత. హల్లెలూయా. 7వ ముద్ర అనేది వ్యక్తిగతంగా బయలుపరచబడేది, అందరికీ కాదు. ఇది
ఇది అర్థం కావాలి సంఘానికి, ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఇది అర్థం కావాలి. పిల్లారా, ఎవరు డిస్టర్బ్ అవ్వకూడదు, ఎవ్వరూ కూడా ఆ తెరలో ఉండకూడదు. ఆ లెటర్ చినిగిపోవాలి లోపల. ఆ క్రీస్తు దేహంలో ఎవరైతే ఎన్నిక చేయబడ్డారో వాళ్ళకి మొదటికి తెర చినిగిపోయింది. తెర చినిగి నేత్రాలు పగలగొట్టబడి తెర తొలగించబడి హృదయం పైదున్న ముసుగు తొలగించబడాలా, నేత్రాలు పగలగొట్టబడాలా, అప్పుడు ఆత్మలకు ప్రవేశించాలా. హల్లెలూయా! ఎంతమందికి అర్థమవుతుంది? కన్యకతో పురుషుని జాడ. ఇది బైబిల్ అంతా ఉంది ప్రియులారా. ఇది చెప్పుకుంటూ వెళ్తే బైబిల్ మొత్తం ఉంది ఈ జాడ. సంఘాలతో జరుగుతున్న పురుషుని జాడ. అందుకే గలిబిలి 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 గలిబిలి. సంఘంలో వ్యతిరేకమైన బోధ, పిచ్చి బోధ. పిచ్చి బోధ కాదు అది. మరీ లోపలికి వచ్చాడు ఆయన. మరియలో ఐక్యత జరిగింది. అది నీకు అర్థం కాకపోయినంత మాత్రాన అది పిచ్చిదైపోలా. ఆమేన్. వాక్యము పట్టుకునే విధానం తెలియాల. వర్డ్ మస్ట్ ఇంటర్ప్రెటెడ్ టు us. వాక్యము ఖచ్చితంగా మనకి అనువాదము చేయబడాలా. రైట్ రెవల్యూషన్ రావాలా, సరైన ప్రత్యక్ష సంఘానికి రావాలా. ఆమేన్. హల్లెలూయా. అందుకే మనం ఐక్యత జరిగిన తర్వాత ఇప్పుడు పని ఏంటంటే ఫలములు తీసుకొచ్చే సమయం. ధర్మశాస్త్రం ద్వారా మనకు ఫలములు రాలేదు, కానీ ఈ పురుషుడి ద్వారా మనకు ఫలాలు వస్తున్నాయి. ఫలములు వచ్చేది పురుషుని బట్టి. ఆమేన్. ధర్మశాస్త్రం వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడైతే మృతుల్లో నుంచి క్రీస్తుని లేపిన ఆత్మ మన లోపలికి వచ్చినదో ఇప్పుడు సంఘం ఫలిస్తుంది. ఇప్పుడు సంఘం గుణలక్షణాలు చూపిస్తుంది. లోపల చట్టాన్ని చంపుతుంది, లోపల నియమాలను చంపుతుంది. హల్లెలూయా. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక.